హలో! 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 వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే సినిమా యాక్చువల్లీ దానికి ముందు ఈ ఎపిసోడ్ సండే నవంబర్ 20 4:17 పీఎంన మేము రికార్డ్ చేయబోతున్నాం. ఏమైనా కొత్త విశేషాలు ఏమైనా ఉన్నాయేంటంటే నిజం చెప్పాలంటే ఏం లేవు. మేము ఇప్పుడు యూఎస్‌లో ఉంటాం గానీ ఇప్పుడు వింటర్ వస్తుంది. సో, శీతాకాలం వచ్చినప్పుడు ఇప్పుడు చాలా మందికి డిప్రెషన్ గానివ్వండి, యాంగ్జైటీ గానివ్వండి, బాధ గానివ్వండి అయన్నీ బయటకొస్తాయి. ఎందుకంటే ఇప్పుడు సూర్యుడు 4 అదే ఇప్పుడు పూర్తిగా అవ్వలేదు. కానీ సూర్యుడిప్పుడు ఆల్‌మోస్ట్ 4:30కి సాయంత్రం అంటే సన్ సెట్స్ అరౌండ్ దట్ టైమ్ అనమాట. దాని తర్వాత వింటర్‌కొచ్చేసరికి 3 గంటలు 3 గంటలకనో లేకపోతే అంటే 4 గంటలకి నువ్వు అనుకుంటావు స్టార్టింగ్‌లో. దాని తర్వాత 3 గంటలకి సూర్యుడు సెట్ అవ్వడం మొదలవుతదనమాట. సో, బయటికెళ్ళే ప్రసక్తే ఏం లేదు. బయటికెళ్ళి చేయడానికి ప్రసక్తే ఏం లేదు. అన్‌లెస్ పెద్ద వెకేషన్ జేసి ఇంకెక్కడికైనా ఎళ్లి ఈ వింటర్ మన వల్ల గాదని జెప్పి ఏదో ఒకటి చేయడం అనేది ఇఫ్ దేర్స్ సంథింగ్ లైక్ థట్ నీకలాంటి పనులు చేసుకోవడానికి నువ్వు ప్రయత్నిస్తావనమాట. నేనైతే బానే ఉన్నాను. ఎవడైనా అడుగుతున్నాడంటే పెద్దగా ఎవడు అడగడు. బికాజ్ మీకేం గావాలి? మీకు పాడ్‌కాస్ట్ కంటెంట్ ఉందా? లేదా? ఈడెట్లా ఫీల్ అవుతున్నాడనేది మీకనవసరం. బట్ ఐయామ్ డెఫినైట్‌లీ ఫీలింగ్ బెటర్. ఏమైనా కొంచెం ఎనర్జీ తగ్గిందా అంటే, ఇప్పుడు నేను సింపుల్‌గా చెప్తా అండి. తిండి తినిన తర్వాత ఐ డోంట్ నో. సాయంత్రం ఒక సాయంత్రం లేకపోతే ఆఫ్టర్‌నూను ఆల్‌మోస్ట్ 3 టు 4 పీఎంకొస్తే నీకు డెఫినెట్‌లీ నీరసం వస్తది. బట్ ఈ ఎపిసోడ్‌లో మనం ఫుల్ ఎనర్జెటిక్‌గా ఉండాలి. ఎక్కడ తగ్గేదేలే అని చెప్పినట్టు మేము ముందుకెళ్తున్నాం. ఈరోజు మేము ఒక కొత్త ఫార్మాట్ జేస్తున్నాం. ఒక సినిమాని మేము రివ్యూ జేయట్లేదు. ఒక సినిమా రైటింగ్‌ని మనం అనాలిసిస్ చేస్తున్నాం. సో, యాస్ ఎన్ అస్పైరింగ్ రైటర్‌గా నేనే ఎక్కువ విలువిచ్చే ఒక సినిమా జూసినప్పుడు నేను ఎక్కువ విలువిచ్చేది రైటింగ్‌కి. ఎందుకంటే రాసే విధానం బావుంటే, తీసే విధానం బావుంటది. ఐ థింక్ ఈ పాడ్‌కాస్ట్‌కి ఏమైనా ట్యాగ్‌లైన్ ఉందా అంటే ఉండాలంటే రాసే విధానం బావుంటే, తీసే విధానం బావుండాలి. సో, ఈరోజు మేము మాట్లాడబోయే సినిమా ఏంటంటే 'అరవింద్ సమేత వీర రాఘవ'. ఆఫ్‌కోర్స్ ఈ సినిమా మీరందరూ చూసుంటారు. ఈ సినిమా మీరు చూసుండకపోతే అంటే ఈ సినిమా మీరు చూసుండకపోతే నా దగ్గర మాటలు లేవు అంతే. బికాజ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది 2018 2018లో అదర్ దెన్ 'రంగస్థలం' అండ్ 'అజ్ఞాతవాసి' ఇదే బిగ్గెస్ట్ మూవీ. అండ్ ఈ సినిమా ఆఫ్‌కోర్స్ దసరా 2018కొచ్చింది. సో, ఈ సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏదైతే ఉన్నాయో పెద్దగా చెప్పుకోవడానికేం లేదు. బట్ ఇట్స్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ఫిల్మ్డ్ మూవీస్ ఎవర్. వాళ్ళు ఏప్రిల్ 2018లో స్టార్ట్ చేస్తే, సెప్టెంబర్ 2018లో షూటింగ్ మొదలుపెట్టి దసరాకొచ్చింది. ఐ థింక్ అక్టోబర్ 11థ్ ఆర్ సంథింగ్. నేనైతే 100% మీ అందరికీ జెప్తాను. సో, ఈ సినిమా నా వ్యూ పాయింట్‌లో ఎట్టా మారిందంటే క్లైమాక్స్‌లో జెప్తారు గదా! ఎట్ట మారుస్తావు రెడ్డి అని అట్లాగా. సో, నీ వ్యూ పాయింట్ ఎట్టా మారింది రెడ్డి అని చెప్పుకోవడానికైతే, ఈ సినిమా అక్టోబర్ 11, 2018 విడుదలైంది. ఆఫ్‌కోర్స్ ఇట్ స్టార్స్ మన జూనియర్ ఎన్టీఆర్ గారు, పూజ హెగ్డే గారు, జగపతి బాబు గారు, ఈషా రెబ్బా, సుప్రియ పాఠక్, రావు రమేష్, బ్రహ్మాజీ, నాగబాబు, శత్రు, నవీన్ చంద్ర, ఈశ్వరిరావు, నరేష్ అండ్ నేను ఇంకెవరు 'చమక్ చంద్ర' ఉంటారు. దాని తర్వాత శ్రీనివాస్ రెడ్డి ఉంటాడు. ఐ థింక్ సునీల్ పేరు చెప్పడం మేము మర్చిపోయాం. సో, వీళ్ళందరూ ఉంటారు. ఆఫ్‌కోర్స్ మ్యూజిక్ బై తమన్. సినిమాటోగ్రఫీ బై వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమాటోగ్రఫర్స్ పిఎస్ వినోద్ గారు. ప్రొడక్షన్ డిజైన్ మన ఏఎస్ ప్రకాష్ గారు. యాక్షన్ బై రామ్ లక్ష్మణ్. లిరిక్స్ బై సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, రామజోగయ్య శాస్త్రి గారు. ఈ సినిమాకి ఎడిటర్ నాకెంతో ఇష్టమున్న ఒక ఎడిటర్ నవీన్ నూలి గారు. అండ్ ఆఫ్ కోర్స్ ఈ సినిమా రిటన్ అండ్ డైరెక్టెడ్ బై త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. అండ్ నిర్మాత ఎస్ రాధాకృష్ణ గారు. ఆన్ బ్యానర్ హారిక హాసన్ సినీ క్రియేషన్స్. ఐ థింక్ హారిక హాసన్ క్రియేషనో, సినీ క్రియేషనో. బట్ ఆఫ్ కోర్స్ ఈ సినిమా మీ అందరికీ తెలిసేదే. తెలిసిన విషయమే. ఈ సినిమాకి ముందు అన్‌ఫార్చునేట్‌లీ మన ఎన్టీఆర్ గారు వాళ్ళ నాన్నగారు హరికృష్ణ గారు చనిపోయారు ఒక కార్ యాక్సిడెంట్‌లో. సో, ఈ సినిమా చాలా ఎమోషనల్ అయ్యుండే ఆయనకి. బట్ దాని గురించి ఎక్కువ డిస్కస్ చేయకుండా బికాజ్ ఒక యాక్టర్ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకోవడానికి మేము రాలేదు కాబట్టి, మేమేం చే ఆహ్,
సో, ఈ సినిమా ఫస్ట్ ఇంప్రెషన్ చెప్తాను. ఐ వాచ్డ్ ఈ సినిమా ఫస్ట్ డే నేను జూశాను. అందరూ ఇది ఓహ్! 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 అనే ఫస్ట్ 50 ఆ ఓపెనింగ్ ఫైట్‌కి అందరూ పడి సచ్చిపోతున్నారు. సో, నేను థియేటర్‌లో అడుగుపెట్టా రివ్యూలు జూసి సహా. రివ్యూలో చెప్పా ఏంటంటే, సినిమాలో పెద్దగా కొత్త కథ ఏమి లేదు. జస్ట్ ఎన్టీఆర్ అండ్ జగపతి బాబు పెర్ఫార్మన్స్ బట్టి సినిమా బావుంటది. సో, థియేటర్‌లో అడుగుపెట్టిన తర్వాత కూర్చుంటున్నా. సినిమా చూస్తున్నా. ఫస్ట్ వైట్‌కే అరే! దీంట్లో ఏముందిరా అని నేననుకున్నా. దాని తర్వాత సినిమా చూస్తున్నా ఇంటర్వల్ వచ్చింది. అండ్ టిపికల్ త్రివిక్రమ్ ఫిల్మ్ లాగా ఒక ఫ్యామిలీ నరేష్ సీన్స్ గానివ్వండి, అది షిఫ్ట్ అయిన తర్వాత ఐ ఫెల్ట్ థట్ ఓకే. మనం ఏదో మంచిగా చేయాలి. లేకపోతే మనం ఏదో ఇది ఎలా చెప్పాలి? యాహ్! మనం ఏదో మంచిగా చేయాలి. అండ్ మంచిగా చేసింది మ మంచిగా చేయడం ఏందిరా? నరే మీకు అర్థమవుతుంది నా మైండ్ సెట్ ఎక్కడుందో. తిరుగుతూ ఉంటదప్పుడు మైండ్. బట్ దీనికి ప్రత్యేకంగా చెప్పాలంటే, ఆ 'నరేష్' సీన్స్ అంతా మొత్తం నువ్వేం ఎక్స్‌పెక్ట్ జేస్తావు? ఒక మంచి ఎంటర్‌టైనర్, ఒక మంచి కామెడీ. అది తప్ప అన్నీ ఉంటాయి. సో, నాకు బోర్ కొట్టింది. ఇంటర్వల్ వచ్చింది. ఇంటర్వల్ వచ్చిన తర్వాత ఏమో పెద్దగా ఏం లేదే అనుకున్నా. దాని తర్వాత సెకండ్ హాఫ్ చూసేసరికి నాకు బోర్ కొట్టింది. 'రెడ్డి ఇక్కడ చూడు' పాట. ఎందుకంటే సినిమాకి ముందు నేను చాలా విన్న ఒక పాట అదైతే అది. అండ్ దెన్ దాని తర్వాత ఇట్స్ ఆఫ్‌కోర్స్ క్లైమాక్స్ వచ్చింది. దాని తర్వాత క్లైమాక్స్‌కొచ్చేసరికి అంటే ఈ సినిమా నాకొక్కడికే అర్థం అవ్వలేదా? లేకపోతే వేరే వాళ్ళకి అర్థం అవ్వలేదా అని చెప్పి సినిమా చూడడం. అంటే సినిమా అయింది. థియేటర్ నుండి బయటకొస్తున్నా. నేను చాలా డిసప్పాయింట్ అయ్యా. బికాజ్ ఆబ్వియస్లీ త్రివిక్రమ్ గారు 'అజ్ఞాతవాసి' తర్వాత ఇది వచ్చిన సినిమా. సో, పెద్దగా యావరేజ్ కంటే లేకపోతే నాకైతే చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. బికాజ్ ఎంతైనా ఒక త్రివిక్రమ్ సినిమా గదా! సో, ఇట్ డిడ్ంట్ ఫీల్ లైక్ ఎ త్రివిక్రమ్ మూవీ. అండ్ దెన్ ఈ నెక్స్ట్ 4 సంవత్సరాలు నేను ఈ సినిమాని ద్వేషించడం గాదు. బట్ ఆ సినిమాకి హేటర్ అయ్యానన్నమాట. దాని తర్వాత మీ అందరికి తెలిసిన విషయమే. మీరు మా 'మిర్చి' పాడ్‌కాస్ట్ వినుంటే అఖిల్ అని వాడు ఒకడుంటాడు. ఆడేం చెప్పాడంటే నాకు యాక్చువల్లీ ఈ సినిమా చాలా ఇష్టం. ఇప్పుడు పాస్ట్‌లో నా ప్రాబ్లమ్ ఏంటంటే నాకు బేసికల్లీ ఈగో ఎక్కువ. ఈగో అండ్ ఆ ఈగో ఏంటంటే ఎవడికైనా డిఫరింగ్ ఒపీనియన్ ఉందేంటంటే ఆహ్, ఇంకంతే. నేను వాడితో మాట్లాడడం మానేస్తాను. అండ్ కొంతమంది జనం ఎట్లా ఉంటారంటే అండ్ ఐ యూజ్డ్ టు బి వన్ ఆఫ్ దీస్ పీపుల్ అందుకే నేను దీని గురించి చెప్తున్నా. ఎవరికైనా ఒక సినిమా బావుందంటే, ఒక మనిషి ప్రయత్నం వీళ్ళతో మాట్లాడినప్పుడు ఎట్లా చేస్తారంటే, ఆహ్, హ్మ్, దే బేసిక్‌లీ ట్రై టు అంటే నీ వ్యూ పాయింట్, నీ ఒపీనియన్ అంటే నీ అభిప్రాయం ఎందుకు తప్పనేది నిన్ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తారనమాట. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే రాజకీయం. రాజకీయంలో ఇదే జరుగుతది. గొడవలు జరుగుతాయి. ఆర్గ్యుమెంట్లు జరుగుతాయి. అరుస్తూ ఉంటారు. ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు. "అరె! నువ్వేంద్రా ఇది నువ్వా? నేనా? అరె! మనోడు ఇట్లా చేసాడు, అట్లా చేసాడు." ఇగ రాజకీయాలు ఒకటే కాదు. ఫ్యాన్ వార్స్ గూడా ఫ్యాన్ వార్స్ గూడా ఎట్లాగో చేయొచ్చు. బట్ దెన్ ఐ స్టార్ట్ టు అండర్‌స్టాండ్. ఓకే. ఈ సినిమా మనం అఖిల్ చెప్పినట్టు ఒక ఓపెన్ మైండ్‌తో చూద్దాం. అండ్ ఇంకోటేంటంటే రీసెంట్‌లీ జీవితంలో ఒక ఏదో ఒకటి జరిగింది గదా! సో, నువ్వు దానికి చాలా కనెక్ట్ అవుతావు అని చెప్పి ఈ సినిమా నేను చూడడం మొదలుపెట్టాను. చూసినప్పుడు ఐ వాస్ లైక్ ఓకే. నువ్వు ఏమి పాస్ట్‌లో నాకు తెలుసు నీకు ఈ సినిమా ఇష్టం ఉండదు. సో, నేను ఆడికి సినిమా స్టార్ట్ చేసే ముందు నేను ఆడికి చెప్పా. "ఒరేయ్! నచ్చకపోతే నేను నిన్ను ఖచ్చితంగా కొడతానురా." సో, అని నేను ఆడికి చెప్పాను. ఓకే. అంటే ఇంకంతే మనం డిస్కస్ చేద్దాం అని చెప్పా. అండ్ సో, సినిమా స్టార్ట్ చేశాను. ఓపెనింగ్ అవుతుంది. ఈసారి ఫస్ట్ ఫైట్ చూసేసరికి నాకు తెలియలేని సెన్స్‌లెస్ గూస్ బంప్స్ వచ్చాయి. అమ్మ! ఇదేం హైరా అని నేననుకున్నా. తర్వాత సినిమా మొత్తం చూస్తున్నా. అండ్ దెన్ ద మోస్ట్ అండర్ రేటెడ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇస్ ద లవ్ ట్రాక్. దాని గురించి మేము మాట్లాడతాం. అండ్ దెన్ దాని తర్వాత ఇట్స్ అబౌట్ దీనికి ఎట్లా కంక్లూజన్ ఇవ్వాలి గదా! ఈ మొత్తం ఐడియాలజీ అనేదంతా. సో, సింపుల్‌గా చెప్పాలంటే చాలామంది ఒక డిఫరెంట్ మూవీ అని ఫ్యాక్షనిజం చెప్పేసరికి అప్పట్లో నాకేం అర్థం అవ్వలేదు. ఐ వాస్ జస్ట్ లైక్ ఫ్యాక్షనిజం అంటే ఏంది? ఫ్యాక్షనిజం అంటే ఇద్దరు కొట్టుకొని సస్తారు. కొట్టుకొని సచ్చిన తర్వాత లాస్ట్‌లో హీరో ఏం చెప్తాడు? "అరె! మారడానికి ప్రయత్నించండ్రా కానీ మారకపోతే మనం అందరిని చంపేద్దాం." సో, యాక్చువల్లీ నాకు ఈ సినిమా ఎట్లా అనిపించిందంటే ఫెల్ట్ లైక్ ఇట్ వాస్ జస్ట్ ఒక 'మిర్చి' సినిమాకి సీక్వెల్ లాగా అనిపించింది. ఇప్పుడు అక్కడ తేడా ఏంటంటే విలన్ని చంపడు. ఈ సినిమాలో విలన్ని చంపుతాడు.
అండ్ దెన్ ఆ సినిమాలో 'ప్రభాస్' ఉంటే, ఈ సినిమాలో 'ఎన్టీఆర్' ఉన్నాడు. నాకట్లాగే అనిపించింది సినిమా. సో, ప్రత్యేకంగా ఈ సినిమా చూ ఈ రీవాచ్ చూసినప్పుడు నేను జెన్యూన్‌గా చెప్తున్నా. ఐ థింక్ 'జులై' సినిమా తర్వాత నాకు 'త్రివిక్రమ్' తీసిన చాలా ఇష్టం ఉన్న సినిమా ఏంటంటే, ఇట్స్ నౌ 'అరవింద సమేత వీర రాఘవ'. నా వ్యూ పాయింట్ ఎందుకు మారిందంటే సినిమాలో ఉండే రైటింగ్ గానివ్వండి, సినిమాలో ఉండే ఆ డెప్త్ గానివ్వండి, అండ్ జస్ట్ త్రివిక్రమ్ రాసే విధానం బాగు ఎంత ఎంత బావుందంటే, దాని తర్వాత ఆయన పెట్టే రైటింగ్ మీద ఒక శ్రద్ధ. ఐ థింక్ ప్రీవియస్ సినిమాలకి చూస్తే అంటే ఒక ఆల్ టైమ్ డిజాస్టర్ తర్వాత ఇలాంటి శ్రద్ధ, ఇలాంటి ఒక పట్టుదల పెట్టి, ఇలాంటి ఒక సినిమా తీశారంటే, ఇప్పుడు ఈ సినిమా విలువ నాకు అర్థమైంది. సో, ఈ సినిమా మేం చేయబోతున్నాం ఏంటంటే, వాళ్ళు రాసే విధానం ఎట్లా ఉందో అండ్ అది మొత్తానికి బేసిక్‌లీ అన్ని యాంగిల్స్‌లో ఐ థింక్ పుల్ చేయనీకి ఆర్ we're basically going to touch upon the 3 things in the film. సో, ఒకటేంటంటే ఆ బిగినింగ్. సో, ఆ యుద్ధం జరిగినప్పుడు దాని తర్వాత ఆఫ్టర్ మ్యాథ్ ఎట్లుంటది. దాని తర్వాత లవ్ ట్రాక్ మీద ఫోకస్ చేసాం. దాని తర్వాత ఈ సినిమాకి కంక్లూజన్ ఇవ్వడానికి అంటే బేసిక్‌లీ ఈ కాన్‌ఫ్లిక్ట్‌ని సాల్వ్ అవ్వడానికి ఏం జరుగుతది. సో, ఈ సినిమా ఒక ముక్కలో చెప్పాలేంటంటే, ఒక ఫ్యాక్షన్‌కి పరిపాలన ఒక ప్రాంతం. వీర రాఘవరెడ్డి వాడిని డిస్కవర్ చేసుకోవడానికి ఒక సెల్ఫ్ జర్నీ ఒక సెల్ఫ్ ఏంటది వాడిని వాడిని డిస్కవర్ చేయడానికి వాడొక ప్రయాణం తీసుకుంటాడనమాట. వాడి ఊరు నుండి. సో, ఈ సినిమా ఓపెనింగు వాళ్ళు సింపుల్‌గా చెప్తారు. అండ్ ఈ సినిమా రైటింగ్ ఎంత బావుందేంటంటే ఐ విల్ టెల్ దిస్ పాయింట్ రైట్ నౌ. అది సినిమాలో ఒక సీనుంటది. అది 'శ్రీనివాస్ రెడ్డి' అంటే నరేష్ ఆఫీస్‌కి ఒక ఇద్దరు ముస్లిం ఫ్యామిలీస్ కొట్టుకొని చస్తూ ఉంటారు. ఓవర్ పీస్ ఆఫ్ ప్రాపర్టీ ఆఫ్ ల్యాండ్ అనమాట. అదెందుకు చాలా క్రూషియల్ ఏంటంటే, వీర రాఘవ రెడ్డి ఇంటర్వల్‌లో అంటే ఎన్టీఆర్ ఆహ్, బసిరెడ్డి మనుషులు అక్కడ బేసిక్‌లీ క్యాప్టివ్‌గా ఉంచుతారనమాట. ఆహ్, ఖైదీలుగా పెడతారనమాట. సో, సినిమా అక్కడి నుండే స్టార్ట్ అవుతది. మీకా బిల్డింగ్ చూపిస్తారు. ఆ తర్వాత సునీల్ వస్తాడు. ఒక పోలీస్ ఆఫీసర్ వస్తాడు. పోలీస్ ఆఫీసర్ అడుగుతాడు. "ఏంటయ్యా సద్దాం అసలు ఏం జరిగిందని" చెప్పి ఆ తర్వాత సునీల్ కథ చెప్పడం మొదలుపెడతారు. సో, ఈ సినిమా ఇట్స్ బేసిక్‌లీ లైక్ ఎలా చెప్పాలి? ఇట్స్ ద మోస్ట్ హ్యూమన్ టేక్ ఆన్ ఫ్యాక్షనిజం ఐ థింక్ ఎవర్ ఇన్ తెలుగు సినిమా. బికాజ్ అప్పట్లో ఫ్యాక్షనిజం సినిమా ఏంటి? తొడగొట్టడం, మీసం తిప్పడం, గొడ్డలు పట్టుకొని ఒకడిని నరకడం, ఆ హైలు ఇవ్వడం. బట్ జనాలు ఎందుకు చేస్తున్నారో అండ్ ఒక మార్పు తీసుకురావడానికి అది మాత్రం ఇంత డీప్‌గా ఎవడు డైవ్ చేయలేదు. సో, ఈ అంటే ఈ సినిమా అట్లుంటది మరి. సో, దీనికి సింపుల్‌గా చెప్పాలంటే ఒకటి నల్లగుడి దట్ ఈస్ బసిరెడ్డి వాళ్ళ ఊరు. అండ్ దెన్ కొమ్మద్ది. అది నారపరెడ్డి. సో, అది నాగబాబు గారు. సో, జగపతి బాబుస్ ఈస్ నల్లగుడి. అండ్ దెన్ నాగబాబుది ఈస్ కొమ్మద్ది. 30 ఏళ్లుగా వాళ్ళిద్దరు కొట్టుకొని చస్తున్నారు. ఎందుకంటే ఒక రూ. 5 ఫ్యాక్షనిజం ఉండేది. సో, అప్పుడు జగపతి బాబు ఒక గేమ్ ఆడుతూ ఉంటే బేసిక్‌లీ వాడు ఒకడిని అనుమానించాడనమాట. సో, వాడు కత్తి తీసుకొని ఆడ పీక్ కోస్తాడు. సో, ఇప్పుడు ఏం జరిగింది? ఈ ఇద్దరు ఊరుల మధ్య ఒక నిప్పు వెలిగించి ఒక రైవల్రీ మొదలెట్టిందనమాట. ఒక ఫ్యాక్షనిజం రైవల్రీ. సో, వాళ్ళిద్దరూ కొట్టుకొని చస్తూనే ఉంటారు. ఇది ఎందుకు జరుగుతదంటే ఇది బేసిక్‌లీ ప్రాంతీయ అభిమానం. అండ్ ప్రాంతీయ అభిమానులు ఉంటే జనాలకి ఏమి కావాలేంటంటే ఆహ్, ప్రజలు సపోర్ట్ అన్నమాట. ప్రజలు సపోర్ట్ ఉంటే ఏదైనా వాళ్ళందరూ దాంట్లో మురిసిపోతారు. సో, ఇప్పుడు ఏం ఎస్టాబ్లిష్ అవుతది ఏంటంటే ఆఫ్‌కోర్స్ ప్రతి ఫ్యాక్షనిజం సినిమాల్లో ఒక ఎవడో ఒకడిని చంపడం. ఏదో ఒక కారణం ఉంటది గదా! బట్ వాళ్ళిద్దరు కొట్టుకొని చావడానికి కారణం ఏంటంటే, త్రివిక్రమ్ ఒక ఫస్ట్ అదే చెప్తాడు. ఈ రూ. 5 ఫ్యాక్షన్ వల్లనే దాదాపు ఒక 30 సంవత్సరాలు వీళ్ళిద్దరు కొట్టుకొని చేస్తూనే ఉంటున్నారు. అండ్ ఆ ఫ్యాక్షనిజంలో ఓటోన్ ల్యాండ్‌లో వీళ్ళందరూ ఎఫెక్ట్ అవుతున్నారు. సో, దాని తర్వాత ఈ ఇద్దరు రైవల్ గ్యాంగ్స్ ఈ ఇద్దరు రైవల్ గ్యాంగ్స్ ఎవరైతే ఉన్నారో ఒకరు ఒకడిని చంపడానికి, ఒకడు ఒకడిని హత్యలు జేయడానికి వాళ్ళిద్దరూ ప్రయత్నిస్తూ ఉంటారనమాట. ఇప్పుడు మన ఎన్టీఆర్ ఎంట్రీ వస్తదనమాట. సో, వీరరాఘవరెడ్డి లండన్ నుండి వస్తున్నాడు. ఎందుకు పంపిస్తారంటే ఇట్స్ వెరీ సింపుల్. జస్ట్ లైక్ ఇన్ 'మిర్చి' సినిమా వాడెక్కడో లైక్ అదే నదియా ఊరు నుండి తీసుకెళ్ళి వీడికి గొడవలెందుకు అని చెప్పి ఆ వైలెన్స్ నుండి దూరంగా వెళ్తూనే ఉంటది గదా! దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే
సో, ఈ వైలెన్స్ నుండి వీడికెందుకు అని లండన్‌కి పంపించి, ఆ వైలెన్స్ నుండి వీడిని దూరం జేయాలి. ఎందుకంటే వీడు దీంట్లో ఇరుక్కుపోయి ఇప్పుడు అలాంటి గొడవలో పడడం వీడికెందుకు అవసరం అని జెప్పి. సో, ఎన్టీఆర్ ఒస్తాడు. బట్ దెన్ ఆఫ్‌కోర్స్ ఇమ్మీడియేట్‌లీ బసిరెడ్డి మనుషులు వీర రాఘవ రెడ్డిని చంపడానికి వాళ్ళొక ప్లాన్డ్ అటాక్ వేశారనమాట. సో, ఆహ్, నాగబాబుని చంపేస్తారు. దాని తర్వాత ఎన్టీఆర్ వాళ్ళ అంకల్‌ని గూడా చంపేస్తారు. ఇప్పుడు ఫస్ట్ ఫైట్ జరుగుద్ది. ఇది లైక్ అన్‌లిమిటెడ్ గూస్ బంప్స్ అనమాట. సో, దాని తర్వాత ఎన్టీఆర్ ఒకడు గొడ్డలు పట్టుకొని ఎన్టీఆర్‌కి బేసిక్‌గా నరుకుతాడనమాట. అప్పుడు ఎన్టీఆర్ ఇచ్చే ఎక్స్‌ప్రెషను లైక్ ఆ ఇన్నర్ రేజ్ పట్టుకొని దాని తర్వాత కత్తి బేసిక్‌లీ ఏంటది కత్తి విరగ్గొట్టి అది లైక్ సగం కత్తవుతదనమాట ఆ సికలు. దాని తర్వాత శత్రువు వస్తాడు. శత్రువు చెయ్యి కోస్తాడు. ఇప్పుడు ఈ డైలాగ్స్ ఎంత బావుంటాయంటే అంత బావుంటాయి. ఓపెనింగ్ ఫైట్‌లో ఆహ్, ఆహ్, "రేయ్ పాపోడు తెగబడినాడురా" అని ఒకడు జెప్తాడు. సో, అదైతే లైక్ అంటే ఆ పదాలేంటో నాకు తెలీదు గానీ, బట్ ఈ సినిమాలో మనం ఏం మెచ్చుకోవాలంటే ఇట్ ఈస్ ఆ రాయలసీమ స్లాంగ్ మొత్తం అది ఒకసారి వినడానికి ఇట్ ఈస్ సో జస్ట్ ఇయర్స్‌కి ఇట్స్ లైక్ హనీ అనమాట. నాకట్లా అనిపిస్తది. సో, ఈ మొత్తం ఫైట్‌లో అండ్ ఇంకోటి ఎన్టీఆర్ ఒక డైలాగ్ జెప్తాడు. "కందిరప్ప ఈడ మందులు లేరా, కత్తులు లేవా" అని చెప్పి ఒక కత్తి ఇసురుతాడు. దాని తర్వాత ఇంకోడు ఒక స్పీర్ ఇసురుతాడు. ఎవడో సూర్యన్ అడిగి ఒక స్పీర్ ఇసురుతాడు. దాని తర్వాత వీరరాఘవ రెడ్డి మనిషి ఏం జెప్తాడంటే పాపోడా బసిరెడ్డి ఆడ ఆడ ఒదిగినాడని చెప్పి, ఇప్పుడు కెమెరా కొంచెం ఇట్లా షిఫ్ట్ అయ్యి ఆహ్, కొంచెం కెమెరా ఇట్లా షిఫ్ట్ అయ్యి బేసిక్‌గా బసిరెడ్డి లొకేషన్ చూపిస్తారు. దాంట్లో సో, ఇప్పుడు 'జగపతి బాబు' ఫస్ట్ టైమ్ అది చూసినప్పుడు నోట్లో సిగార్ అనుకున్నా యాక్చువల్లీ అది తూట. ఇట్స్ ఎ బుల్లెట్. షాట్ గన్ ఉంటదాయనకి. సో, ఇప్పుడు ఎన్టీఆర్ ఒస్తాడు. అండ్ దెన్ ఎన్టీఆర్‌ని చంపడానికి బేసిక్‌లీ ఆ గన్ను 'జగపతి బాబు' లోడ్ చేసి ఉంటాడు. కాల్స్తాడు. వాడు ఆ కాల్చే లోపులో 'జగపతి బాబు' పీకకి బేసిక్‌లీ ఎన్టీఆర్ పీక్ కోస్తాడనమాట. కోసిన తర్వాత ఒక చిన్న గాయ పెడతాడు. ఈ చిన్న గాయ బేసిక్‌లీ నాకెట్లా అర్థమైందేంటంటే, వాడికి భయం ఎట్లా ఉంటదో అని చూపియడానికి ప్రయత్నిస్తారు. సో, బస్‌రెడ్డిని ఔట్‌రైట్‌గా చంపడు. ఎందుకంటే వాడక్కడే చంపేస్తే ఇంక సినిమా తీయడం ఎందుకు షార్ట్ ఫిల్మ్ తీయొచ్చు. ఈ ఫస్ట్ 15, 20 మినిట్స్ తర్వాత. సో, అది తీసుకొని ఎన్టీఆర్ ఏమనుకుంటాడంటే, దట్ ఈ ఒక్క దెబ్బతోనే బస్‌రెడ్డి చచ్చిపోతాడు. ఆఫ్‌కోర్స్ బస్‌రెడ్డి ఇంకా బ్రతుకుతాడు. అదే దాని తర్వాత పోలీసులొస్తారిప్పుడు. వాళ్ళందరినీ గోడ నుండి ప్రివెంట్ చేయనికి. సో, బేసిక్‌లీ అందుకే మళ్ళీ దీనికి రావాలంటే 'రావు రమేష్' ఒక డైలాగ్ జెప్తాడు ఈ సినిమాలో. సో, ఎన్టీఆర్ లండన్‌లో ఉన్నా లేకపోయినా వైలెన్స్ అది మీ డీఎన్ఏలో ఉంది అని 'రావు రమేష్' చెప్పినప్పుడు ఇట్స్ 100% ట్రూ. బికాజ్ ఇన్నాళ్ళు వైలెన్స్ నుండి దూరంగా ఉన్నవాడు సడెన్‌గా ఒక్క అటాక్‌తోనే ఒక కిల్లింగ్ మెషిన్ అయ్యాడన్నమాట. సో, 'వీర రాఘవరెడ్డి' ఎంత అనుకున్నా లేకపోతే లేకపోయినా అదే ఫ్యాక్షనిజం వాడి రక్తంలో మరుగుతూనే ఉంటది. సో, ఒకవేళ ఎవడైనా రెచ్చగొట్టాడంటే వాడి నిజమైన క్యారెక్టర్ బయటకొస్తది. ఆ ఫస్ట్ ఫైట్‌ని ఎస్టాబ్లిష్ జేయడానికే వాడట్లా పెట్టారు. దీని తర్వాత పోలీసులొస్తారు. పోలీసులు అడుగుతారు. "ఏమప్పా మీలో కూలి చేస్తా అంటే ఆహ్, నడి మధ్యలో మేమెందుకు?" దాని తర్వాత ఎన్టీఆర్ కత్తి పైకి పెడతాడు. అండ్ దెన్ పోలీసోడు చెయ్యి కనిపిస్తది మాకు. బేసిక్‌లీ ఇక్కడ సింబలైజ్ వాళ్ళేం జేశారంటే, ఇలాంటి మనుషులు వీళ్ళు చట్టం కంటే ఎక్కువ. దే ఆర్ అబవ్ ద లా అండ్ వీళ్ళ అధికారం ఒక రకంలో ఉంటది. సో, ఆఫ్‌కోర్స్ దీని తర్వాత ఏం జరుగుతదంటే ఎన్టీఆర్ అందరిని నరకరు. మళ్ళీ షర్టేసి ఒక లుక్ ఇస్తారు నాగబాబుకి. సీట్ బెల్ట్ పెట్టి మళ్ళీ ఇంటికెళ్తారు. ఇక్కడ ఒక ఒక షాట్ ఉంటది. బండొస్తది ఇంట్లోకి. అండ్ దెన్ ఆ బండిలో నుండి బ్రోకెన్ గ్లాస్ ఉంటదన్నమాట. ఆ షాట్ గన్ చేసే ఒక గ్లాసు. దాని తర్వాత ఎన్టీఆర్ కనిపిస్తాడు. సో, ఈ మొత్తం దానికి ఇట్స్ ద స్టార్టింగ్ ఇన్సిడెంట్ అన్నమాట. ఇన్సిడెంట్‌లో ఇప్పుడు వీర రాఘవరెడ్డికి తెలుస్తదన్నమాట. వయలెన్స్‌లో ఇలాంటి ఎక్స్‌టెంట్ ఉంటది. వాళ్ళ వాళ్ళ నాన్న అండ్ వాళ్ళ నాన్న, వాళ్ళ బాబాయ్ ఇద్దరు చనిపోయారు. ఆయన ఎప్పుడూ ఇది ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. 'త్రివిక్రమ్ శ్రీనివాస్' అండ్ ఎన్టీఆర్ వాళ్ళేం చెప్పారంటే, "ఈ సినిమాకి మాకుండే ఒక అభిప్రాయం లేకపోతే ఒక గోల్ ఏంటంటే, ఇప్పటివరకు ఫ్యాక్షన్ సినిమాలన్నీ
వాళ్ళేం చూపించడానికి ప్రయత్నించారంటే, గొడవ జరిగినప్పుడే వాళ్ళు చూపిచ్చారు. కానీ గొడవ జరిగిన తర్వాత దాని ఎఫెక్ట్స్ ఏంటి? అంటే ఆఫ్టర్ మ్యాథ్ ఆఫ్ ఎ వార్ అదెలా ఉంటది? అండ్ ముఖ్యంగా ఈ మొత్తం ఏంటిది గొడవల్లో, ఈ వయలెన్స్‌లో ఆడవాళ్ళు ఎట్లా ఎఫెక్ట్ అవుతారనేది దాన్ని చూపించడానికి మేము ప్రయత్నించాం. దీని తర్వాత వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ వస్తది. ఆహ్, హ్మ్. 'యాడపోయినాడో' అసలు ఇలాంటి హీరో ఇంట్రొడక్షన్ సాంగు మీరు వేరే సినిమాలో జూసుంటరు. క్రెడిట్ మరొకసారి మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి, పెంచల్ దాస్ గారికి అండ్ కైలాష్ ఖేర్ గారికి అండ్ ఈ సినిమాలో పాడిన ప్రతి ఒక్క సింగర్‌కి అసలు ఎక్స్‌ట్రార్డినరీ అంటే ఎక్స్‌ట్రార్డినరీ సాంగ్. ఆ సాంగ్‌లో ఉండే లిరిక్స్ కానివ్వండి, లేకపోతే ఎమోషన్ గానివ్వండి, ముఖ్యంగా టేకింగ్. ఇట్స్ సూపర్ అంటే సూపర్. సో, ఐ అబ్సల్యూట్‌లీ లవ్ థట్ సాంగ్. అండ్ దెన్ దాని తర్వాత పాటయిన తర్వాత మాకు క్లియర్‌గా కనిపిస్తది. 'ఎన్టీఆర్' వాళ్ళ అత్తగారు ఆమె ఇంటి నుండి వెళ్ళిపోతది. మాకెందుకు ఇప్పుడు నా నా పెనివిటి సచ్చాడు. ఇంకా ఇక్కడ చేయడానికి ఏముంటది? ఇంకా ఇక్కడే ఉంటే ఇక్కడ ఎవరికైనా పెనివిటి ఉందేంటంటే వాళ్ళందరూ చచ్చిపోతారు. మేమందరూ విడోలవుతాం. ఇది మనకెందుకు అని మేము వెళ్ళిపోతాం అని జెప్పి ఎన్టీఆర్ అన్నం తింటుంటే ఐ డోంట్ ఈవెన్ థింక్ ఆయన కంప్లీట్ జేస్తారు. బేసికల్లీ చేయి కడుక్కొని బయటికెళ్ళిపోతారు. దాని తర్వాత 'హరితేజ' ఉంటది. ఐ థింక్ 'వీరరాఘవరెడ్డి' అంటే ఏంటది 'కొమ్మద్ది' గదా! 'కొమ్మద్ది' ఊర్లో ఒక మనిషి. ఆమె బేసికల్లీ వచ్చి కడుపులో ఉంటదనమాట. అండ్ ఆమె ఏం చెప్తదంటే, మా ఆయన జైల్‌లో ఉన్నారు. ఆయన బిడ్డని చూడడానికి లైక్ ఆయనేం ప్రయత్నించరు. అండ్ బట్ జైలు నుండి ఆయన బయటికి తీసుకురాకయ్యా. బికాజ్ ఏం జరుగుతుందంటే, ఆయన బేసికల్లీ మళ్ళీ ఈ గొడవలకి, వయలెన్స్‌కి బలైపోయి నా ఆహ్, లైక్ అది జరగకూడదని ప్లీజ్ ఆడిని బయటికి తీసుకురాకు. సో, ఇప్పుడు మనం క్లియర్‌గా చూపిస్తది. ఈ ఫ్యాక్షనిజం ఇదంతా ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది. దాని తర్వాత ఎన్టీఆర్ ఒక కుర్చీలో కూర్చుంటాడు ఒక రూమ్‌లో. అప్పుడేం జరుగుతదంటే ఇట్స్ అప్పుడేం జరుగుతదంటే ఆహ్, ఎన్టీఆర్ వాళ్ళ మనుషులు వాడిని రెచ్చగొట్టడానికి బస్ రెడ్డి మీద ఇంకొక అటాక్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే, ఇప్పుడు ఎన్టీఆర్ వాళ్ళ నాన్నమ్మ వస్తది. ఆమె చెప్పే మాటలు ఫ్యామిలీ ట్రీ చెప్తది. బట్ ఆమె సింపుల్‌గా చెప్తది. ఇక్కడ ఒక డైలాగ్ రాసాను. ఇట్స్ సూపర్ అంటే సూపర్. నాకప్పుడు అర్థమవ్వదు. ఇప్పుడు నాకు అర్థమైంది. మీ తాత కత్తి పడినాడంటే అది అవసరం. అదే కత్తి మీ నాయన ఎత్తినాడంటే అది వారసత్వం. అదే కత్తి నువ్వు దూసినావంటే అది లక్షణం. ఆ కత్తి నీ బిడ్డలాంటికి లోపమైతదా? ఇంక సాలు ఇం ఇంక సాలు. పడినంత పడినాం. అండ్ దాని తర్వాత ఒక డైలాగ్ దానికి ముందు ఒక డైలాగ్ చెప్తది. భయం భయమైతాందిరా వీరా అని చెప్తది. సో, బేసిక్‌లీ ఆమె కూడా ఇప్పుడు ఫీల్ అవుతుంది. ఇన్నాళ్ళు వీళ్ళిద్దరు కొట్టుకొని చస్తూనే ఉన్నారు. అండ్ స్పెసిఫిక్‌గా ఆహ్, ఈ ఈ ఒక్క డైలాగ్ ఎంత బావుందేంటంటే, "ఆ కథ నీ బిడ్డలాంటికి లోపమైతదా?" అంటే రేపు మీకు కొడుకు పుట్టిన తర్వాత మళ్ళీ ఆడి చేతికి కత్తి వెళ్తే లైక్ అసలు అప్పుడు మనం ఏమనుకోవాలి? లైక్ విల్ హి బికమ్ సాఫ్ట్ ఆర్ విల్ హి డూ సంథింగ్ ఎల్స్? సో, ఇలాంటి బ్రతికే గావాలా నీ పిల్లలకి అంటే ఇంతసేపు ఫ్యామిలీ ట్రీ గురించి చెప్తున్నారు గదా! సో, ఐ ఫౌండ్ థట్ టు బి లైక్ జస్ట్ సో హార్డ్ హిట్టింగ్ అండ్ సో వెరీ వెల్ డన్. సో, ఇప్పుడేం జేస్తాడు? ఆహ్, చేసుకోవడానికి ఇంకేం లైక్ ఇంకే ఇంకేం లేదు. అండ్ స్పెసిఫిక్‌గా మరి ఆ డైలాగ్ చెప్పాలంటే, నీ కొడుకు మరీ అంత లైక్ సాఫ్ట్ అయితే, వాడు ఒక బ్లడ్ రషింగ్ మెషిన్ గాకపోతే అప్పుడేంది? నీ కొడుకు సచ్చిపోతాడు. సో, ఇప్పుడు ఎన్టీఆర్‌కి ఏమర్థమవుతదేంటంటే, ఇప్పుడు నాకు వేరే మార్గం లేదు. నేనిక్కడుంటే లైక్ లైక్ నా మైండ్ స్పేసు నాకేదైతుందో అది మొత్తం లైక్ పూర్తిగా లైక్ అది బేసిక్‌లీ కరప్ట్ అవుతది. ఈ ఇంటి నుండి నేను బయటికెళ్తే ఓన్లీ దెన్ నేను ప్రోగ్రెస్ అయ్యి మా నా జీవితంలో ఉండే ఒక సమస్య ఏదైతుందో దానికొక సొల్యూషన్‌ని సాల్వ్ జేయడానికి ఒకే ఒక మార్గం. నేను ఈ ఇంటి నుండి వెళ్ళాలని జెప్పి సామానంతా సర్దుకొని హైదరాబాద్‌కొస్తాడు. హైదరాబాద్‌కొచ్చినప్పుడు అనుకోకుండా సునీల్‌ని గలుస్తాడు. ఎందుకు సునీల్‌ని గలుస్తాడంటే ఆయన నీలాంబరి గరాజ్‌లో ఉండి అది బేసిక్‌లీ హైడౌట్ అన్నమాట. సో, ఇప్పుడు మీరు ఈ స్టోరీ లైక్ స్ట్రక్చర్ ఆర్ బీట్స్ చూస్తే ఇట్స్ జస్ట్ లైక్ ఎనీ అదర్ టిపికల్ టాలీవుడ్ ఫ్యాక్షన్ ఫిల్మ్. అంటే ఒక హీరో వాడు హైడింగ్‌లో ఉంటే యూ నో ఇట్స్ టిపికల్ స్టఫ్ రైట్. వాడు హైడింగ్‌లో ఉంటే
ఆహ్, వాడిని ఎవడు లైక్ గుర్తుపడడానికి, లేకపోతే వాడిని ఎవడిని చంపడానికి ఎవడు ప్రయత్నం చేయలేడు. బికాజ్ వాడు ఊర్లో లేడు. అండ్ అలాంటి మనుషులు ఎవరు లేరు. తర్వాత ఏదో తర్వాత ఒకటొస్తది. అండ్ తర్వాతొచ్చింద అండ్ దాని తర్వాత ఏం జరుగుతదంటే ఆఫ్‌కోర్స్ వాడిని వెతుక్కుంటూ వాడి మనుషులే వస్తారు. వీర రాఘవరెడ్డి మనుషులు. అండ్ అక్కడ ఒక సూపర్ ఒక సీన్ ఉంటది. అండ్ ఆఫ్‌కోర్స్ ఇంటర్వల్ సీన్‌లో బస్రెడ్డి మనుషులొస్తారు. బట్ ఇవన్నీ తెలియకోకుండగా. బట్ బేసిక్‌లీ వీడు హైడౌట్‌లో ఉంటే వీడికెవ్వడు లైక్ నోబడీ కెన్ హార్మ్ హిమ్ అనమాట. సో అండ్ ఇంకోటి ఈ సినిమాలో బ్రిలియంట్ ఏంటంటే టిపికల్ సినిమాల్లో వి హావ్ ఒక పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంటది గదా! వాడెందుకు ఊరొదిలి వెళ్ళాడు. వాడెందుకు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఇయన్నీ చెప్పుకోవడానికి ఉంటది గదా! ఈ సినిమాలో అలాంటిది అస్సలంటే అస్సలు ఏం లేదు. సో, ఐ ఫెల్ట్ థట్ వాస్ లైక్ రియల్లీ, రియల్లీ గుడ్. ఐ రియల్లీ లైక్ థట్. సో, బట్ యాహ్! అండ్ దెన్ దాని తర్వాత వాడి మీద ఒక అటాక్ జరగడానికి అండ్ లేకపోతే వాడిని చంపడానికి ఇంకెవడు ఉంటాడు. సో, ఇప్పుడు దట్ ఈస్ బేసిక్‌లీ ద బిగినింగ్. ఇదంతా సెటప్. సో, ఫస్ట్ నాకు తెలిసినంత వరకు ఒక 30 నిమిషాలుంటది. దాని తర్వాత పూజ హెగ్డే ఇంట్రడక్షన్ ఉంటది. అండ్ ఐ హావ్ టు సే థిస్ అండి. నేను ప్రత్యేకంగా చెప్తున్నా. ఐ వాస్ రాంగ్. ప్రతి రివ్యూ సైట్ రాంగు. అందరూ ఏం చెప్పారేంటంటే ఆహ్, అరవింద్ అనే క్యారెక్టర్ చాలా అనాయింగ్, వరస్ట్ క్యారెక్టర్. ఏం బాలేదు. పూజ హెగ్డే యాక్టింగ్ బాలేదు. డబ్బింగ్ బాలేదు. నేనిది ఒక ఫ్యాన్‌గా చెప్పట్లేదు. అండ్ ఇలాంటిది ఏం చెప్పట్లేదు. అరవింద యాక్చువల్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీమేల్ క్యారెక్టర్స్ ఎవర్. ఎందుకంటే వెన్ వాస్ ద లాస్ట్ టైమ్ నువ్వొక సినిమా జూసినప్పుడు హీరోకుండే ఒక గోలు ఆ హీరోయిన్ వాడి జీవితంలోకొచ్చి వాడిని ఎదగడానికి, వాడిని ముందుకు తీసుకెళ్ళడానికి ఎటువంటి అంటే స్పెసిఫిక్‌గా ఒక యాక్షన్ సినిమాలో, ఒక కమర్షియల్ సినిమాలో లాస్ట్ టైమ్ ఎప్పుడు? ఇప్పుడు జనరల్‌గా ఏం జేస్తారు? ఇప్పుడు హీరో గాడు ఒకడు పెద్ద తోపుగాడు. దీని బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందామంటే ఈ సినిమా మీద నేనేం పగబెట్టుకోలేదు. బట్ సింపుల్‌గా తీసుకుందాం. 'పుష్ప' సినిమాల్లో వాడు పైకి ఎదగడానికి వాడేదో ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ 'రష్మిక' లాంటి అమ్మాయికి లైక్ వాడికుండాల్సిన ఏం అవసరం? వాడికేంటంటే అరె! నేను తోపుగాడిని అవుతానురా! ఇప్పుడు నాకు కత్తి లాంటి ఫిగర్ గావాలి. సో, ఎప్పుడు కుదిరితే ఆ అమ్మి ఆ అమ్మి వెంటబడ్డ ఆ అమ్మి ఆహ్ ఆ! అమ్మి వెంటబడి తిరుగుతాను. చూసిందని చెప్పరా అని వాడి ఫ్రెండ్‌కి చెప్తూ ఉంటాడనమాట. సో, అదైతే అట్లా జరుగుతూ ఉంటది. బట్ నిజంగా 'రష్మిక' ఉన్నా లేకపోయినా ఆ సినిమా ఇంకా ముందుకెళ్తది. ఈ సినిమా అయితే అట్లా గాదు. ఈ సినిమా నుండి అరవింద్ తీసేస్తే అసలు ఏం లేదు. అందుకే త్రివిక్రమ్ చాలా నీట్‌గా టైటిల్‌ని పెట్టారు. 'అరవింద సమేత వీర రాఘవ.' సో, అరవిందతో పాటు వీర రాఘవ. చాలా మంచిగా చెప్పారు. సో, ఈ ఫస్ట్ 30 మినిట్స్ అయితే థట్ ఈస్ ద ఆఫ్టర్ మ్యాథ్ ఆఫ్ ద వార్. సో, థిస్ ఈస్ ద ఫస్ట్ పార్ట్ దట్ వి హావ్ కంప్లీటెడ్. ఇప్పుడు లవ్ ట్రాక్ వద్దాం. ఈ లవ్ ట్రాక్ ఎంత బావుంటదంటే అండ్ నేను జెన్యూన్‌గా జెప్తున్నాను. నేను లైక్ ట్రోల్ ఏం చెప్పట్లేదు. ఐయామ్ బీయింగ్ లైక్ 100% సీరియస్. ఈ లవ్ ట్రాక్ ఎంత బావుంటదంటే ఇట్ ఈస్ సో వెరీ వెల్ రిటెన్. నాకు తెలిసి అన్ని త్రివిక్రమ్ సినిమాల్లో అట్‌లీస్ట్ ఆయన డైరెక్ట్ చేసే సినిమాల్లో ఐ థింక్ అంటే 'జల్సా' గూడా చాలా బావుంటది. ఐ థింక్ నువ్వు 'జల్సా'తో పోలిస్తే దిస్ ఈస్ బై ఫార్ ది బెస్ట్ లవ్ ట్రాక్ బిట్వీన్ హీరో అండ్ హీరోయిన్. సో, ఇప్పుడు లవ్ ట్రాకొస్తే ఇప్పుడు దీనికి ముందు 'పూజ హెగ్డే' గురించి జెప్పాలి. 'పూజ హెగ్డే' ఎంఏ ఇన్ ఆంథ్రోపాలజీ చదువుతుంది. అండ్ స్పెసిఫిక్‌గా ఫ్యాక్షన్ స్టడీస్. సో, ఇప్పుడేం జరుగుతదంటే నరేష్ బేసికల్లీ వీళ్ళని తిండి తిప్పలడానికి ఏదో లైక్ నరేష్ సర్వీసెస్ కోసం వాళ్ళొస్తారు. అండ్ ఈ అమ్మాయికి వేస్‌కి సపోర్ట్ జేస్తూ ఉంటారనమాట. లైక్ సెక్యూరిటీ గార్డ్స్, బాడీ గార్డ్స్ లాగా. అప్పుడేం జరుగుతదంటే వీళ్ళని తప్పించుకోవడానికి పూజ హెగ్డేని లైక్ రేప్ చేయడానికి, లేకపోతే ఏదో ఒకటి లైక్ ఫోర్స్‌ఫుల్‌గా చేయడానికి ప్రయత్నిస్తారనమాట. సో, ఇప్పుడు పూజ హెగ్డే అనుకోకుండా నీలాంబరి గరాజ్‌కొస్తది. ఇక్కడైతే ఎన్టీఆర్ పనిచేస్తూ ఉన్నాడు. బికాజ్ వాడు ఇంకా అజ్ఞాతంలో ఉన్నాడు గదా! సో, ఇప్పుడు ఎన్టీఆర్ ఫస్ట్ ఆ అమ్మాయిని చూస్తాడు. ఆఫ్‌కోర్స్ ఈ అమ్మాయి చాలా అందంగా ఉంటది. బట్ ఆ అమ్మాయి ఒక ముక్కలో ఆమె ఐడియాలజీ ఎక్స్‌ప్లెయిన్ జేసి, అసలు గొడవ రాకుండగా ఆపుతాడు చూడు. వాడే నిజమైన వాడే నిజమైన మగాడు. అప్పుడు ఎన్టీఆర్‌కొక ఎక్స్‌ప్రెషన్ ఉంటది. ఇప్పుడు ఆయనకొక రియలైజేషన్ ఒస్తది. ఇప్పుడేంటి ఈ అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే నేను బయటికెళ్ళి
నేను బేసికలీ గుండాలకి ఏదో ఒకటి జెప్పాలి. సో, అక్కడ చాలా రెంచెస్ ఉన్నాయి. ఆ రెంచెస్ ఇట్లా విరిగి అంటే ఇట్లా షేప్ జేసి బేసికలీ బెండ్ జేస్తూ ఉంటానన్నమాట. దాని తర్వాత ఈ సినిమాలో నా ఫేవరెట్ డైలాగ్ వస్తది. "ఆకు తిను, ఆకు, పోకా తిను, పోకు." అదొకటే గుర్తు ఒకప్పుడు సినిమాలో. బట్ ఇక్కడ సూపర్ డైలాగ్స్ జెప్తాయి. సో, వాళ్ళు ఫస్ట్ కలిసినప్పుడు అమ్మాయి ఏం చెప్తాదంటే, "అసలు గొడవ రాకుండగా ఆపుతాడు చూడు, వాడు గొప్పోడు. తగ్గితే తప్పేంటమ్మా? ఇక్కడ అరవింద్ క్యారెక్టర్ లైక్ ఒక లైన్‌లో నీకర్థమవుతది. ఆమె ఎలాంటి మనుషులు ఇష్టపడతారో అంటే నాన్ వయలెన్స్ బేసికల్ అనమాట. అహింస. భీముడు, అర్జునుడు ఒట్టి చేతితో ఒక 100 మందిని చంపగలరు. వాళ్ళైతే 5 వ్ వాళ్ళ ఐదుగురికి ఒక ద్రౌపది. కృష్ణుడు కత్తి పట్టుకొని ఫోటో చూసారా? ఆయనకి 8 మంది. అర్థమయిందా? మాకు ఎవరు నచ్చుతారో. అంటే ఆ డైలాగులతో ఇందాకడ చెప్పినట్టే గదా! అమ్మాయి క్యారెక్టర్ మొత్తం నువ్వు అర్థం జేసుకోవచ్చు. సో, దాని తర్వాత ఎన్టీఆర్‌ది బెండ్ చేసిన తర్వాత వాళ్ళిద్దరూ బయటకొస్తారు. బయటకొచ్చిన తర్వాత ఇంగ్లీ ఆహ్, ఎన్ వాళ్ళిద్దరి మధ్య కాన్వర్సేషన్ ఏంటంటే, ఇంగ్లీష్‌లో ఒక పదం ఉంటదండి. నాలుక చెవుల్లో ఉంది గానీ తెలీదు. అమ్మాయి చెప్తది, "థాంక్స్ కదా! నేను చెప్పట్లేదు. యాక్చువల్‌గా అయితే మీరే నాకు చెప్పాలి. మీరే చెప్పాలి నాకైతే. ఎందుకంటే నేను ఆపుండకపోతే పెద్ద డిషుమ్ జరిగేది." ఇప్పుడు ఎన్టీఆర్‌కి కొంచెం ఈ అమ్మాయికి ఓకే. లైక్ అట్రాక్ట్ అవుతున్నాం అని జెప్పి తర్వాత అడుగుతాడు. "మీ పేరు?" తర్వాత అమ్మాయి జెప్తది. "చాలా? అడ్రెస్, ఫోను నంబర్ కూడా కావాలా?" తర్వాత ఎన్టీఆర్ జెప్తాడు. "నేను ఊరికనే అడిగానండి." హ్మ్. అమ్మాయి ఏం జెప్తది? "నేను నేను ఊరికే చెప్పనండి." దాని తర్వాత ఇప్పుడు డైలాగుంటది. ఇప్పుడు చాలామంది దీన్ని ట్రోల్ జేస్తారు. బట్ ఇది చాలా యాక్యురేట్. ఆమె ఏం చెప్తదంటే, "నాకు కొంచెం స్పేస్ కావాలి స్పేస్." అంటే అరవింద ఏం చెప్తుందంటే, నేను నీ దగ్గరలో ఉండడం, లేకపోతే నువ్వింత నా దగ్గరలో ఉండడం అనేది అంటే లైక్ ఒరేయ్! నువ్వెవడో నాకు తెలీదు. వాళ్ళెవరో నాకు తెలీదు. సో, ఇది బేసిక్‌లీ కన్సెంట్ గురించి. సో, అది ఒక బ్రిలియంట్ స్ట్రోక్. నాకైతే అదనిపించింది. బికాజ్ వీడిని చూసినప్పుడు షీ ఈస్ నాట్ కంఫర్టబుల్ అరౌండ్ హిమ్. సో, కంఫర్టబుల్ ఇప్పుడు మీ మీ లైఫ్‌లో అంటే మీ లైఫ్‌లో మీరు ఆలోచించండి గదా! మీ జీవితంలో చాలా మంది కలుస్తారు. చాలా మంది కలిసిన తర్వాత ఓకే. యూ ఆర్ కంఫర్టబుల్ అరౌండ్ థిస్ పర్సన్. దాని తర్వాత ఇంకో వ్యక్తి ఉంటారు. నాట్ సో కంఫర్టబుల్ అరౌండ్ థిస్ పర్సన్. అంటే సుఖంగా ఉన్నావా లేదా? అమ్మాయి ప్రస్తుతానికి ఈడు చుట్టూ ఉన్నాడు గాబట్టి ఆమె సుఖంగా లేదు. మేబీ ఫ్యూచర్‌లో సుఖం అవుతది. బట్ అందుకే ఆమె చెప్తుంది. నాకు కొంచెం స్పేస్ కావాలి. స్పేస్. సో, అదే. ఇంకోటి ఈ అమ్మాయి క్యారెక్టర్ ఏంటంటే, వేరే వాళ్ళ గురించి లైక్ స్పీక్ ఔట్ చేయదనమాట. ఇఫ్ షీ డజంట్ నో ది అపోజిట్ పర్సన్. అందుకే నువ్వు దొబ్బే అని చెప్తది ఎన్టీఆర్‌కి. ఇప్పుడు ఎన్టీఆర్‌కి ఒక ఫ్యాసినేటింగ్ రియలైజేషన్ వస్తది. అసలు ఈ అమ్మాయి ఏంటి ఇంత ఇంట్రెస్టింగ్ ఉంది. నేనేదో లైక్ సొల్యూషన్ నేను ఒక యూ నో ఒక 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 సమస్యకి పరిష్కారాన్ని నేను ఆహ్, దొరకడానికి లేకపోతే వెతకడానికి చూస్తే, ఈ అమ్మాయి ఏంటి ఇంత ఇంట్రెస్టింగ్‌గా ఉంది అని చెప్పి ఇప్పుడు ఎన్టీఆర్ ఆలోచించడం మొదలుపెడతాడనమాట. సో, ఇప్పుడు నెక్స్ట్ సీన్‌లో ఎన్టీఆర్, నరేష్ ఇంటికొస్తాడు. అండ్ దెన్ ఇట్ జస్ట్ హ్యాపెన్స్ టు బి ఇట్ జస్ట్ హ్యాపెన్స్ టు బి నరేష్ హూ హ్యాపెన్స్ టు బి పూజ హెగ్డేస్ ఫాదర్ అనమాట. ఇదైతే ఫుల్ సినిమాటిక్ లిబర్టీ అని నేను అనుకున్నాను. బికాజ్ హైదరాబాద్‌లో ఇంతమంది లాయర్ ఆఫీసర్స్ ఉన్నారు గదా! అన్ని లాయర్ ఆఫీసర్స్ ఉండగా ప్రత్యేకంగా ఈడి దగ్గరికి రావడానికి వీడికేం అవసరం ఉంది కదా! సో, దీనికొక కారణం అయితే ఎవడో చెప్పడు. ఇట్స్ జస్ట్ స్టోరీ కన్వీనియన్స్ కోసం అట్లా, అట్లా వస్తూనే అట్లా వస్తూనే ఉంటారు. సో, ఇప్పుడేంటంటే ఆఫ్‌కోర్స్ 'పూజ హెగ్డే' గురించి వాడికేం తెలీదు. అమ్మాయి పేరు ఏంటో. ఇప్పుడు ఆహ్, శ్రీనివాస్ రెడ్డి మొత్తం చెప్తాడనమాట. అమ్మాయి ఎంఏ ఆంథ్రోపాలజీ చదువుతుంది. ఆమె పేరు అరవింద. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ గూడా నా దగ్గరే ఉంది. 1,90,000 చెప్తే మేమిక సూపర్ బంపర్ ఆఫర్ ఇస్తే ఈ అమ్మాయి డ్రైవర్‌గా ఉంటదని చెప్పి, నాకే ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటది దీంట్లో. ఎన్టీఆర్ పూజ హెగ్డే‌ని ఆబ్వియస్లీ ఇష్టపడుతున్నాడు. బట్ ఈ అమ్మాయికి మేబీ ఇందాక చెప్పినట్టు ఆయనకుండే ఒక సమస్య ఈ అమ్మాయి పరిష్కారం ఏమో అని ఆలోచించడం అని మొదలుపెట్టి, ఆ డ్రైవర్ జాబ్‌కి ఎన్టీఆర్ ఒప్పుకుంటాడనమాట. సో, ఇప్పుడు కాలేజ్ సీను. వాళ్ళిద్దరూ ఒక టేబుల్ మధ్యలో కూర్చునే ఉంటారు.
కూర్చొనుంటే అరవింద్‌కి ఎవడో ఒకడు ప్రపోజ్ జేసి, "నేను నీకు ఒక 2 ఇయర్స్ నుండి లవ్ చేస్తున్నా. నువ్వు యాక్సెప్ట్ జేయకపోతే చెయ్యి కోసుకొని చచ్చిపోతున్నా" అని ఎవడో ఒకడు జెప్తాడు. ఫస్ట్ ఎన్టీఆర్ నవ్వుతాడు. బట్ దెన్ దాని తర్వాత ఆహ్, దాని తర్వాత అరవింద్‌కి తెలిసిపోతది. వీడు యాక్చువల్లీ నవ్వట్లేదు. ఆహ్, వీడు యాక్చువల్లీ కోపడుతున్నాడు. ఎన్టీఆర్‌కి తిక్కరేగుతది. సో, ఇక్కడ డైలాగ్స్ ఏంటంటే, "ఎందుకు మీకా కోపం?" తర్వాత ఎన్టీఆర్ జెప్తారు. ఆహ్, యాహ్! సో, ఎందుకు మీకంత కోపం? ఎన్టీఆర్ జెప్తాడు, "నేను కోపడట్లేదే." అమ్మాయి జెప్తది, "మీరు కోపడుతున్నారు." తర్వాత ఎన్టీఆర్ ఫ్లిప్ ఔట్ అవుతాడు. "అసలు నాకు కోపం ఏంటి? ఐయామ్ గుడ్." అండ్ దెన్ ఇక్కడ ఏదో కాన్వర్సేషన్ ఉంటది. అండ్ దెన్ అమ్మాయి జెప్తది, అదే ఎందుకని? ఎందుకంత కోపం అని చెప్పి నడుచుకుంటూ ఎళ్ళిపోతది. దాని తర్వాత వాళ్ళు మళ్ళీ కారుకెళ్తారు. ఎన్టీఆర్ అడుగుతాడు, "నేను నేను నవ్వుతున్నాను, కోపంగా ఉన్నానని మీకెలా తెలుసు?" అమ్మాయి అమ్మాయి ఇక్కడ బ్రిలియంట్‌గా జెప్తది. "మేము ఏం చెప్తామో మేము పైకి ఏం చెప్తామో అది మనం గాదు." అండ్ దాని తర్వాత కార్‌లోకి ఎక్కుతది. డోర్ కిందకి తెరుస్తది. టఫ్‌గా కనిపిస్తారు గానీ, మాట వింటారు. పర్వాలేదని చెప్పి ఒకసారి నవ్వి, ఇప్పుడు 'తారక్' అఫీషియల్‌గా పూజ హెగ్డేతో ప్రేమలో పడ్డాడనమాట. అందుకే ఇప్పుడొస్తది. అనగనగనగా అరవింద్ కథన పేరు, అందానికి సొంతూరు, అందుకనే ఆ పొగరు. అరెరెరెరెరెరే! అటు చూస్తే కుర్రాళ్ళు అసలేమైపోతారు. అన్యాయం తనయక అనదే ఎవరు. అసలు ఏమన్నా పాటసలు. ఈ పాట నేను 100 సార్లు విన్నా, నాకన్ని సార్లు బోర్ కొడతది. అండ్ ఆ పాటలో లిరిక్స్ అయితే మరొకసారి 'సిరివెన్నెల సీతారామ శాస్త్రి' గారికి ఎంత అద్భుతంగా రాశారంటే, అండ్ అట్ ద సేమ్ టైమ్ 'అర్మాన్ మాలిక్' వాయిస్ దీనికి ఫైర్ అంటే ఫైరు. వాట్ ఎ బ్రిలియంట్ సాంగ్. ఆ లిరిక్స్‌తో సహా అండ్ అదంతా చూసే విధానం. దాంట్లో సెకండ్ పార్ట్ లిరిక్స్ అంటే సె సెకండ్ పార్ట్ లిరిక్స్ అంటే నేను ప్రత్యేకంగా ప్రత్యేకంగా జెప్పాలి. ఐ హావ్ టు. ఇదెక్కడుంది? చీకటి లాంటి పగటి పూట యాహ్! ప్రతి నిమిషమో తన వెంట పడిగాపులే పడుతుంటా ఒకసారి కూడా చూడు కంట క్రీగంత ఏమున్నదో తన చెంత ఇంకెవరికీ లేనంత అయస్కాంతమల్లె లాగుతుంది నన్ను చూస్తూనే ఆకాంత తన ఎంత చేరువనన్నా తిరిరి తిరి తిరిరిరి అద్దంలో ఉండే ప్రతిబింబం అందున అంత మాయలా ఉంది అంత హాయిగా ఉంది భ్రమలా ఉండే బానే ఉందే ఇదేమి తీరు. దాని తర్వాత కోరస్ వస్తది. మనవే వినవే అరవింద సరలే అనవే కనువింద మనకి రాసుందే కాదే కాదంటే సరిపోదంట మనవే వినవే అరవింద సరలే అనువే కనువింద మనకి రాసుందే కాదే కాదంటే సరిపోతంద. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ వయలిన్ ఒస్తది. అండ్ ఇందాకడ ఈ పాటకి ర్యాప్ కొట్టాలంటే అనగనగనగా అరవింద్ తన పేరు, అందానికి సొంతూరు, అందుకనే ఆ పొగరు. అరెరెరెరెరెరే! అటు చూస్తే కుర్రాళ్ళు అసలేమైపోతారు. అన్యాయం కద ఇది అనదే ఎవరు. ఓకే. నేను జస్ట్ నా స్వార్థానికి నేను ఈ పాట పాడదాం అనుకున్నాను. అదయిపోయిందిక్కడ. ఇప్పుడు మీకు అర్థమైంది గదా! సో, వాడు ప్రేమలో పడతాడు. అండ్ ఇప్పుడు ఆ పాటొస్తది. ఎంటైర్ లవ్ స్టోరీ వాళ్ళు సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అండ్ దీని తర్వాత మనం ఆఫ్‌కోర్స్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు కాబట్టి తమన్ గారిని మెచ్చుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ సీన్‌కొచ్చేసరికి 'పొమడోరో.' ఇప్పుడు 'పూజ హెగ్డే' ఏం చేయాలి? ఒక ఫ్యాక్షనిజం మీద ఒక డాక్యుమెంటరీ తీయాలి ఒక 1 మంత్‌లో. టైమ్ మేనేజ్‌మెంట్ ఎట్లా జేయాలో ఎవడికి తెలి ఎవరికీ తెలీదు. సో, ఇప్పుడు 'తారక్' నాకు యాక్చువల్లీ ఈ సినిమాలో కామెడీ అనిపించింది. బట్ స్టోరీ ప్రోగ్రెస్ అవ్వడానికి లవ్ స్టోరీని ముందుకు తీసుకెళ్ళడానికి మేక్స్ సెన్స్. అదేంటంటే 25 ఈ పొమోడోరో అనే ఒక టైమర్ ఉంటది. పొమోడోరో అంటే ఇటాలియన్‌లో టొమాటో అని అర్థం. ఈ 25 నిమిషాలు టైమ్ మేనేజ్‌మెంట్‌తో సహా నువ్వు దాని మీదే ఫోకస్ చెయి. శ్రద్ధ మొత్తం దాని మీదే పెట్టు. నీ వ్యూ పాయింట్ మొత్తం మారిపోతది. దాని తర్వాత ఏం జరుగుతదంటే ఆమె ఏం అడుగుతారు? దాని తర్వాత అడుగుతది. "ఏం రెడ్డి ఏ ఊరిది? ఈ ఊరు కాదులే అంబి.
దాని తర్వాత అమ్మాయి చెప్తది, "దొంగవి నువ్వు దొరకవు. కాలేజ్ అయ్యాక రేపు కలుద్దాం. ఇక్కడే కానీ ఇలా." దాని తర్వాత వాళ్ళిద్దరు కూర్చొని కుర్చీలో ఆహ్, ఆహ్, దగ్గరికి దగ్గరికి జరుపుతది. ఇండికేటింగ్ షీ వాంట్స్ టు బి క్లోజర్. సో, ఈ క్షణంలో వాళ్ళకేం అర్థమవుతది ఏంటంటే, పూజ హెగ్డేని ఎన్టీఆర్ కూడా మేబీ ఇష్టపడుతూనే ఉంటది. బికాజ్ వాళ్ళిద్దరి జీవితంలో వాళ్ళిద్దరు వాళ్ళిద్దరికుండే సమస్యలు, వాళ్ళిద్దరు పరిష్ వాళ్ళ ప్రాబ్లమ్స్‌కి సారీ ఆ మాట చెప్పడం నాకు రాట్లేదు. వాళ్ళిద్దరి ప్రాబ్లమ్స్‌కి వాళ్ళు ఇండైరెక్ట్‌గా హెల్ప్ జేసి, వాళ్ళ కాజెస్ కోసం వాళ్ళిద్దరు హెల్పింగ్ ఈచ్ అదర్ గ్రో. హెల్పింగ్ దెమ్ మూవ్ టువర్డ్స్ దేర్ కాజెస్ అని చెప్తుంది. సో, పూజ హెగ్డే ఫ్యాక్షనిజంని అండర్‌స్టాండ్ జేయడానికి అండ్ తారక్ ఆహ్, ఆయన ఊర్లో ఉండే ఫ్యాక్షనిజం ఆ ప్రాబ్లమ్ ఏదైతే ఫేస్ చేస్తున్నాడో దానికి దాన్ని సాల్వ్ చేయనీకి ఈ అమ్మాయిలో హి థింక్స్ దట్ అరవింద ఈస్ ఎ సొల్యూషన్ టు దట్. సో, బేసిక్‌లీ ఇది సింపుల్ రిలేషన్‌షిప్ డైనామిక్. ఏ రిలేషన్‌షిప్ అయినా రొమాంటిక్‌దైనా, ఫ్రెండ్‌షిప్ అయినా, వర్కింగ్ రిలేషన్‌షిప్ అయినా అంటే ప్రతిదానికి డైనామిక్స్ డిఫరెంట్‌గా ఉంటది. బట్ స్పెసిఫిక్‌గా రొమాంటిక్ రిలేషన్‌షిప్ ఏంటంటే మీకేమైనా ఒక గురి అంటే గోల్స్ ఏదో ఒకటి. బట్ బేసిక్‌లీ బేసిక్ రిలేషన్‌షిప్ డైనామిక్. మీరు ఒకరిని ఎదగడానికి మీరు ప్రయత్నించాలి. అండ్ ఒకరిని సపోర్ట్ జేయాలి. ఒకరితో చాలా టైమ్ స్పెండ్ జేయాలి. సో, అదే ఇక్కడ. సో, అండ్ యాహ్! విచ్ ఈస్ ఇండైరెక్ట్‌లీ హ్యాపెనింగ్ హియర్. సో, అదే. ఇప్పుడు నెక్స్ట్ సీన్‌కొచ్చేసరికి సో, రేపు కలుద్దాం అని జెప్పి ఇప్పుడు ఇంటర్వల్ ఫైట్ ఒస్తది. బస్రెడ్డి మనుషులకి ఏం తెలుస్తదంటే పూజ హెగ్డే వాళ్ళ తమ్ముడు కథ అడుగుతాడనమాట. స్టోరీ అడుగుతాడు. అప్పుడు మొండికత్తి అని ఒక కథ జెప్తాడు. తారక్ ఆయన ఇండైరెక్ట్‌గా ఆ మొండికత్తి కథ జెప్పి స్టోరీ అది జగపతి బాబు ఇంటికెళ్తది. ఇక్కడ మనకు ఒక ట్విస్ట్ తెలుస్తది. ఆ ట్విస్ట్ ఏంటంటే జగపతి బాబు ఇంక బ్రతికే ఉన్నాడు. బట్ ఆ విషయం మన అందరికి తెలుసు. సో, అది వేరే విషయం. వెళ్ళినప్పుడు ఈ అబ్బాయి ఎవడో వాడిని చంపడానికి ప్రయత్నించు అని చెప్పి, సో, పూజ హెగ్డే వెయిట్ చేస్తది. బట్ ఎన్టీఆర్ పూజ హెగ్డే తమ్ముడిని సేవ్ చేయడానికెళ్తది. దీని తర్వాత మెట్రో సీన్ ఒస్తది. మెట్రో సీన్‌లో ఇట్ ఈస్ బ్రిలియంట్. అసలు డైలాగ్స్ ఎంత బావుంటాయంటే, నేను దీనికి చాలా కనెక్ట్ అయ్యాను. బికాజ్ నువ్వు ఎవరైనా మీ లైఫ్‌లో ఒక అమ్మాయి ఎవరైనా ఉందంటే, లేకపోతే ఒక చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఉన్నారంటే, దే వాళ్ళు ఆబ్వియస్లీ ఫీల్ అవుతారు గదా! అరే! మేమిద్దరు ప్లాన్స్ పెట్టుకున్నాం. నువ్వు ఎందుకు నువ్వు ఎందుకు చేయలేదు? వీడితో ఎందుకు చేయలేదు? వాడితో ఎందుకు చేయలేదు? సో, ఇలాంటివి 1,90,000 ఉంటాయి వాళ్ళకి. అండ్ స్పెసిఫిక్‌గా చెప్పాలంటే ద బ్రిలియన్స్ ఆఫ్ ది సీన్ ఈస్ వాళ్ళిద్దరు మెట్రోలో కూర్చుంటారు. అమ్మాయి చెప్తది, "నీకు 5 నిమిషాలు ఇస్తాను. ఎందుకు రాలేదని చెప్పు." తారక్ ఎందుకు చెప్పడంటే, ఆ అమ్మాయికి ఆల్రెడీ అహింస అనేది అంటే, అమ్మాయికి ఆల్రెడీ వైలెన్స్ అనేది నచ్చట్లేదు. వాడెవడిదో వాడెవడో ఇట్ వుడ్ యాక్చువల్లీ బీన్ వర్స్. ఆడేం చెప్పుండే బికాజ్ వాడు డైరెక్ట్‌గా నేను ఎవడో ఒకడిని ఒకడితో గొడవ పడడానికి నేను వెళ్ళానంటే, ఆ అమ్మాయికి వాడి మీద ఉండే ఇంప్రెషన్ మొత్తం పోతది. ఆ ఇన్సిడెంట్‌లో. సో, అందుకే ఆడు చెప్పుడు. చాలా కొంతమంది జెప్పారు నేను మాట్లాడే మనుషులతో. ఇది చాలా నిబ్బి ఉన్న ఒక రీజను ఆయన ఎందుకు చెప్పడనేది. బట్ ఐడ్ లైక్ టు డిసగ్రీ. సో, నేనెందుకు చెప్తానంటే, నేను ఈ ఇది మొత్తం రాసుకున్నాను. సో, ఇప్పుడు అమ్మాయి సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తది. ఒక అమ్మాయి పర్స్‌పెక్టివ్ అండ్ బేసిక్‌లీ అమ్మాయిలందరూ ఎక్స్‌పెక్టివ్. ఇది మొత్తం రాసుకున్నాను. సో, ప్లీజ్ భరించండి. యూ నో వాట్? ఒకరిని కావాలని ముందు అమ్మాయిని చాలా ఆలోచిస్తారు రాఘవ. వీడు కాదు అని 10 మందిని రిజెక్ట్ చేసి ఒక్కడి దగ్గర ఆగుతారు. వాడిని కౌగిలించుకొని, కళ్ళు మూసుకొని మొత్తం ప్రపంచాన్ని షట్ డౌన్ చేస్తారు. కానీ మీరలా కాదు. చూసిన మొదటి అమ్మాయి దగ్గరే ఆగిపోతారు. ప్రేమించకపోతే చచ్చిపోతారంటారు. చేతులు కోసుకుంటారు. కాళ్ళ మీద పడతారు. అది ఒప్పుకునేదాకా 24/7 టార్చర్ పెట్టేస్తారు. సరే అనంగానే కౌగిలించుకొని ఆ అమ్మాయి భుజం నుంచి చేతులు మిగతా ప్రపంచం చూడడం స్టార్ట్ జేస్తారు. నిన్న క్ ఆహ్, నిన్న నా కళ్ళలో ఒకలా అనిపిచ్చింది. ఇవాళ పక్కన పెట్టేసా. తర్వాత ఎన్టీఆర్ ఏం చెప్తాడంటే 20 మిస్డ్ కాల్స్ ఇన్ 40 మినిట్స్. లేట్ కాదు. ఆ 40 మినిట్స్ నువ్వు నన్ను మర్చిపోయావు.
నాకంటే ఇంపార్టెంట్ విషయం ఏదో నేనాపింది. నేను ఈ ఫస్ట్ ప్రయారిటీ కాదు. ఐ డోంట్ లైక్ ఇట్. దాని తర్వాత మెట్రో వస్తది. డోర్స్ ఓపెన్ అవుతది. అమ్మాయి వాడి వైపు చూసి తిరిగి ఏం చెప్తదంటే, "ఒకడిని ఇష్టపడడానికి ఒక రైట్ ఇన్సిడెంట్ చాలు. లైక్ యెస్టర్‌డే. వదిలేయడానికి కూడా ఒకటే. లైక్ టుడే." అండ్ ఇట్స్ 100% ట్రూ. ఆమె ఏం చెప్పింది. బికాజ్ ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్ గదా! మీ జీవితంలో ప్రతి ఒక్కరికి ప్రయారిటీస్ ఉంటాయండి. నువ్వు జీవితంలో ముందుకెళ్తుంటే లేకపోతే జీవితంలో ఏదో ఒకటి చ లైక్ నీ జీవితంలో నీకు ప్రయారిటీస్ ఉంటాయి. అండ్ స్పెసిఫిక్‌గా ఒక అమ్మాయి నీతో ఇంట్రెస్ట్ చూపించిందంటే, నువ్వు అమ్మాయికి సైడ్ చూపించావంటే అండ్ డీప్ డౌన్ నీకు కూడా తెలుసు ఆ అమ్మాయి అంటే నీకు కూడా ఇష్టం అంటే, వాళ్ళు ఎట్లా ఫీల్ అవ్వాలి? అంటే బేసిక్‌లీ నువ్వు ఒకరిని ప్రయారిటీగా పెట్టుకుంటే, దెన్ జనాలు నిన్ను కూడా ప్రయారిటీలా పెట్టుకుంటారు. బట్ నిజం చెప్పాలంటే నువ్వు ఎవడి ప్రయారిటీ గాదు. ఓకే. నువ్వు ఎవడి ఫస్ట్ ప్రయారిటీ గాదు. నువ్వు అక్కడి నుండి ఏమైనా నేను జీవితంలో ఏం నేర్చుకున్నానంటే, ఎవరి దగ్గర నుండి నువ్వు ఏమి ఎక్స్‌పెక్ట్ జేయకు. దట్ ఈస్ 100%. నీ ఆవిడైనా, మీ బెస్ట్ ఫ్రెండ్ అయినా, మీ ఫ్రెండ్స్ అయినా, మీ కొలీగ్‌లైనా మీకు తెలిసిన వాళ్ళైనా, ఎవరితోనైనా వాళ్ళ గురించి ఏమి ఎక్స్‌పెక్ట్ జేయకు. దీనికి సింపుల్‌గా ఈ 5 నిమిషాలు సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు త్రివిక్రమ్. నాకైతే బ్రిలియంట్ అనిపించింది. బికాజ్ నేను ఇంకోటేంటంటే చాలా నేచురల్ లవ్ ట్రాక్ కదా! ఎంత వెల్ రిటెన్ అండ్ ఒకరిని లేపడం అండ్ ముందుకు తీసుకెళ్ళడం. సో, దాంట్లో చాలా ఉంటది. అండ్ దెన్ దాని తర్వాత ఆహ్ సో, అండ్ ఆ అమ్మాయి సింపుల్‌గా ఏం చెప్తాదంటే, ఆ 40 నిమిషాల్లో ఆహ్, నేను నీకు ప్రయారిటీ గాదు. ఒక సింపుల్ ఇన్సిడెంట్ ఒకడిని ఇష్టపడడానికి ఒక ఇన్సిడెంట్ చాలు. దాని తర్వాత ఒకడిని టు స్టాప్ లైకింగ్ దెమ్ ఇష్టం లేకపోవడానికైతే ఒక ఇన్సిడెంట్ చాలు ఈరోజు. సో, బేసిక్‌లీ నేను ఇష్టపడడం మొదలుపెట్టాను. బట్ రిలేషన్‌షిప్ అనేది జస్ట్ కేవలం అట్రాక్షన్ గాదు. ఒక డీపర్ కనెక్షన్. అండ్ ఇంకోటేంటంటే నేను నువ్వు నాకు నీ టైమ్ ఇవ్వకపోతే, దెన్ నేను నీకు ప్రయారిటీ కాదు. నువ్వు ఇంకేదో చూస్తావు. దిక్కులు చూస్తావు. ఇది చేస్తావు, అది చేస్తావు కదా! సో, దట్ ఈస్ వై ఈ సీన్‌లో ఉండే సిగ్నిఫికెన్స్ అండ్ నాకు యాక్చువల్లీ చాలా ఐ ఓపెనింగ్ అనిపించింది దీని మొత్తంలో. సో, త్రివిక్రమ్ అనేది ఒక ఇంటర్వ్యూలో ఆయన అడుగుతారు. "ఎందుకు సార్ మీ ఫీమేల్ క్యారెక్టర్స్ అందరూ ఇలా ఉంటారు ఏంటంటే" ఆయన సింపుల్‌గా చెప్తారు. బహుశా నా జీవితంలో నేను కలిసిన ఆడవాళ్ళందరూ యూనో ఇ ఇ ఇట్లాగే ఇట్లాగే ఉంటారేమో. సో, అర్థమైందేంటంటే 'త్రివిక్రమ్' సినిమాలో 'త్రివిక్రమ్' ఫీమేల్ క్యారెక్టర్స్‌లో చాలా క్రిటిసిజం ఉంటది. దే ఆర్ వెరీ డమ్ అండ్ ఇదంతా. ఒక రకంగా క్రిటిసిజం ట్రూగా ఉంటది. బట్ నాకు తెలిసినంత వరకు లైక్ యాక్యురేట్ డిపిక్షన్స్ ఆఫ్ లైక్ ఒక అమ్మాయి ఒక బేసిక్ అమ్మాయి. Trivikram Prithsari, he nails it out of the park. Other than, I think maybe Samantha and Natharinటికి దారితీసిన సన్ ఆఫ్ సత్యమూర్తి. మిగతా సినిమాల్లో అయితే ఇట్ డిపెండ్స్ ఆన్ ద మూవీ. బట్ ఫర్ ద మెజారిటీ అంటే మీరు 'అతడు' తీసుకోండి, 'జల్సా' తీసుకోండి, 'కలేజా' తీసుకోండి, 'ఐడ్ లైక్ టు థింక్ జులాయి' అండ్ దెన్ ఆఫ్ కోర్స్ 'అరవింద్ సమేత' దీస్ ఆర్ ఆల్ వెరీ యాక్యురేట్ పోర్ట్రేయల్స్ నాకైతే అనిపించింది. దీని తర్వాత బెడ్‌రూమ్ సీనొస్తది. ఆ బెడ్‌రూమ్ సీన్ గాదు. ఓకే. డిఫరెంట్ బెడ్‌రూమ్ సీన్. బేసిక్‌లీ 'పూజ హెగ్డేని' వాళ్ళందరూ కిడ్నాప్ జేసి ఆహ్, హ్మ్. సో, 'పూజ హెగ్డేని' కిడ్నాప్ చేసి వాళ్ళు ముందుకి అంటే 'పూజ హెగ్డేని' కిడ్నాప్ జేసి 'వీరరాఘవ రెడ్డిని' వాడెక్కడ ఉన్నాడనేది బస్సెడ్ మనుషులు వాడు బయటికి తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. దాని తర్వాత మేము మాట్లాడుకున్నాం. అదొక సూపర్ సీన్. అక్కడ ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్ చెప్పే డైలాగ్సు సూపర్బసలు. బట్ దాని తర్వాతకొద్దాం. సో, దాని తర్వాతొచ్చినప్పుడు ఆహ్, హ్మ్, 'పూజ హెగ్డే' ఇంటికొస్తది. క్లియర్‌లీ షీ ఈస్ వెరీ డిస్ట్రెస్డ్ కదా! బికాజ్ జస్ట్ కిడ్నాప్ అయింది. లైక్ చనిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇప్పుడు ఎన్టీఆర్ రూమ్‌కొచ్చి కూర్చుంటాడనమాట. ఈ సీన్‌లో డైలాగ్సు సూపర్బ్! అవి సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. వాడు ఎట్లా వ్యూ చేశాడంటే, న అవి నేను ఫస్ట్ టైమ్ కలిసినప్పుడు నా సమస్యలు నీ వల్ల ఒక సొల్యూషన్ దొరుకుతుంది అని అనుకున్నాను. ప్రాసెస్‌లో ఎక్కడో ఆ సొల్యూషన్ నువ్వే అని బిలీవ్ చేయడం మొదలుపెట్టాను. ఆహా! తప్పు.
అలాగే నువ్వు అమ్మాయిలు అబ్బాయిని కౌగిలించుకున్న తర్వాత, అబ్బాయిలు అమ్మాయిల భుజాలపై భుజాల పై నుండి ప్రపంచాన్ని చూడడం మొదలుపెడతారు అన్నవి కూడా తప్పే అవి. ఎందుకంటే ప్రతి అబ్బాయి ప్రపంచాన్ని గెలుద్దామని బయలుదేరుతాడు నాలాగా. అతనికి దారిలో నీలాంటి అమ్మాయి కలుస్తది. ఇప్పుడు ఈ అమ్మాయిని మిస్ చేసుకుంటే మళ్ళీ దొరుకుతది అనే భయంతో ముందిది. దాని తర్వాత మిగతావి అనుకుంటాడు. కానీ మీరేమో నన్ను గెలిచిన్ నన్ను నన్ను గెలిచిన తర్వాత మళ్ళీ ప్రపంచాన్నంటాడేంటి అని అనుకుంటారు. కానీ నేనలా చేయనవి. నా యుద్ధం గెలిచిన తర్వాతే నీ దగ్గరకొస్తాను అని జెప్తాడు. ఆ రోజు నువ్వు నన్ను కౌగిలించుకునే ఒక్క సెకండ్ ముందు నేను కళ్ళు మూసుకుంటాను. అలాంటి మగాడిని అలాంటి మగాడిని ఆహ్, పరిచయం చేస్తాను అని జెప్పి దాని తర్వాత లేచి బయటికెళ్ళిపోతాడు. ఇప్పుడు అరవిందకి ఒక రియలైజేషన్ వస్తదనమాట. అసలు ఈ అబ్బాయి ఎవడు? వీడి ప్రపంచం ఏంటి? వీడు దేని గురించి మాట్లాడుతున్నాడని జెప్పి దాని తర్వాత సునీల్ గరాజ్‌కెళ్ళి అడుగుతాడనమాట. అసలు ఎవడీడు? వీడు ఎక్కడి నుండొచ్చాడు? దాని తర్వాత డాక్యుమెంటరీ తీయడానికి ఆ అమ్మాయి కొమ్మది దగ్గరికి బయలుదేరుతాడనమాట డాక్యుమెంటరీ తీయడానికి. అప్పుడు ఆమెకి తెలుస్తది. ఓకే. వీడు బేసిక్‌గా వీరరాఘవ రెడ్డి. వీడు ఫ్యాక్షన్ ప్రాంతం నుండి ప్రాంతంలో జరిగే వయలెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఆపడానికి వాడు ప్రయత్నించాడనమాట. అండ్ అది చూసి అప్పుడు ఆమెకి వీడి గురించి అర్థమవ్వడం మొదలుపెడతది. బికాజ్ దీనికి ముందు వీడు ఆ అమ్మాయిని అర్థం చేసుకోవడానికి బయలుదేరుతాడు కదా! ఇప్పుడు ఆ అమ్మాయి వీడి గురించి ఆలోచించడానికి మొదలుపెడుతది. దాని తర్వాత వాళ్ళు ఒకరిని అర్థం చేసుకున్న తర్వాత ఇప్పుడొస్తది. ఆహ్, రెడ్డీ ఇక్కడ చూడు రెడ్డీ సలవా జోడు సరసాంగ సరిగి మెడితే కలికి పక్కలేడు. దాని తర్వాత లిరికొస్తది గదా! ఆ! వేట్టె కత్తికి మీసం పెడితే నాకులాగే ఉంటది. బోని కత్తికి బోని కొడితే ఇటు మల్లె ఉంటది. నువ్వు నేను జోడీ కొడితే సీమకే సెగ పుడతది. ఆరెడీ వీరిటి ఎగ పడతాందే తాకిడి. అదైతే సూపర్ సాంగ్ ఉంటుంది. 'దలేర్ మెహందీ ఎనర్జీ' అండ్ 'అంజని సౌమ్య' సింగింగ్ అసలు సూపర్‌గుంటది ఆ సాంగు. ఆహ్, ఎక్కవాళ్ళు సూపులతోన కెలకమాకేసే ఆ లిరిక్స్ ఏందో నాకు తెలీదు గానీ క్రెడిట్ గోస్ టు 'రామ్ జగయ్య' గారు. బట్ యాహ్! సో దీనికి ఈ లవ్ ట్రాక్ ఐ హోప్ యూ గాట్ టు సీ ఇట్ ఇన్ ఎ న్యూ లైట్. అండ్ దీనికి మొత్తం ర్యాప్ కొట్టాలంటే ఆర్ టు కంక్లూడ్ దిస్ వి ఆర్ గోయింగ్ టు కమ్ టు ద థర్డ్ పార్ట్. సో జనరల్‌గా మన ఫ్యాక్షన్ సినిమాల్లో ఈ గొడవలన్నీ ఇవన్నీ చేసుకోవడానికి జనాలు సొల్యూషన్ కోసం వాళ్ళు వెతుకుతూ ఉంటారనమాట. బట్ ఆ స్ యూ నో అంటే ఆ ప్రాబ్లమ్‌కి ఒక సొల్యూషన్ కోసం వెతుకుతారు. ఇప్పుడు చాలా సినిమాలో ఏదైతే ఆ ఫ్యామిలీలో అందరిని ఏసేయి. ఎందుకంటే దాని తర్వాత వా వాళ్ళకి పిల్లలు పుట్టరు. ఏమి జరగదు, ఇది జరగదు అని చెప్పి అది చేస్తూ ఉంటారనమాట. అండ్ దీనికి ఒక క్రూషియల్ పార్ట్ చెప్పాలి. బేసిక్‌లీ ఆ కొమ్మది అండ్ నల్లగుడి జరిగే గొడవల్లో దేర్ ఈస్ ఏంటది? దేర్ బేసిక్‌లీ ఒక పొలిటికల్ పొలిటికల్ ఫ్యాక్షన్స్ కూడా ఉన్నాయి దాంట్లో. సో, కొమ్మదిలో పార్టీ లీడరు ఈస్ కొమ్మది పార్టీ లీడర్ శుభలేఖ సుధాకర్. నల్లగుడి పార్టీ లీడర్ ఈస్ రావు రమేష్. సో, ఎన్టీఆర్‌కి ఏం చేయాలంటే ఈ గొడవలకి మేమొక గొడవలు ఆపాలంటే అసలు మేమేం చేయాలని జెప్పి మేబీ జనాన్ని మారుదామని ప్రయత్నిస్తూ ఉంటే అంటే శాంతి. మనం శాంతి కోసం ప్రయత్నిస్తే మేబీ వేరే వాళ్ళు మొదలుపెట్టడానికి వాళ్ళు కూడా ప్రయత్నిస్తారేమో అని చెప్పి ఇప్పుడు ఎన్టీఆర్ రావు రమేష్‌ని కలుస్తాడు. రావు రమేష్ బ్రిలియంట్‌గా జెప్తాడు. ఏంటది ఆహ్, ఆహ్, బాలరెడ్డితో మీటింగ్ గావాలి. ఈ గొడవలకి ఒక సొల్యూషన్ గావాలి. మా ప్రాంతంలో పీస్ కావాలి. లేదు ఎన్టీఆర్ ఏం చెప్తాడంటే అసలు నీకేం గావాలంటే బాలరెడ్డితో మీటింగ్ గావాలి. ఈ గొడవలకి ఒక సొల్యూషన్ గావాలి. మా ప్రాంతంలో పీస్ కావాలి. తర్వాత రా రమేష్ ఒక సూపర్ డైలాగ్ జెప్తాడు. వైలెన్స్ అది మీ డీఎన్ఏలో ఉంది. అది మార్చలేం. సో అండ్ ఇక్కడ 'రావు రమేష్‌కి' 'రావు రమేష్‌కి' ఎట్లా ఉంటదేంటంటే, ఇన్ని సంవత్సరాలు రాజకీయంలో ఉన్నాను గదా! మీలాంటోళ్ళు చాలా మందిని చూశానయ్యా. మీరేదో ప్రయత్నిస్తారు గానీ,
చివరికి జస్ట్ వయలెన్స్‌కి సొల్యూషన్ అనేది అస్సలు ఏం లేదు. నువ్వు నువ్వు శాంతి కోసం ప్రయత్నిస్తావు. కానీ అది చేయడానికి ఎవడుండడు అని చెప్పి, ఇప్పుడు ఫోన్ వార్నింగ్ సీన్ వస్తదనమాట. సో, వాళ్ళు పూజ హెగ్డే తమ్ముడిని కిడ్నాప్ జేస్తారు. ఇక్కడ డైలాగ్ డెలివరీ ఎట్టా ఉంటదంటే సూపర్‌గుంటది. సో, ఎన్టీఆర్ కార్‌లో ఫోన్ పట్టుకొని ఇప్పుడు బ్రహ్మాజీకి వినిపిస్తది. "ఈ క్షణం నుండి మిమ్మల్ని భయపెట్టేదే చావు. మిమ్మల్ని వెంటాడేది చావు. చివరికి మీరు కోరుకున్నది కూడా చావే." దాని తర్వాత ఇది విని బ్రహ్మాజీకి భయమొస్తది. సావు గాని ఒక గొంతుంటే ఇట్నే ఉంటదా? దాని తర్వాత ఫోనిచ్చి నవీన్ చంద్రకిస్తాడు బాలరెడ్డి. బాలరెడ్డి గొంతు గుర్తుందా? బెంగుళూరులో నీ కొడుకుని చంపేస్తా. పల్లెచేరిలోపు పోయిన వార్తుంది. నీకు పూర్తిగా ఏడ్చే టైం కూడా ఇవ్వను. నల్ల మబ్బు ఆకాశాన్ని కమ్మినట్టు నల్లగుడిలో నిన్ను కమ్మేస్తా. ఈ రణం ఈ రణమంతా ఎందుకనుకుంటా. ఈ స్ నీ స ఈ శాంతి ఎలా ఉంటదో అని చూపిస్తా. నువ్వు ఊహించుకున్నంత అద్భుతంగా చూపిస్తా అని జెప్పి బాలరెడ్డికి వార్నింగ్ ఇచ్చి బేసికల్లీ వాళ్ళిద్దరిని వదిలేస్తారనమాట. సో, అక్కడ ఇట్ ఈస్ లైక్ అంటే నీకు గూస్ బంప్స్ వస్తాయి ఎన్టీఆర్ చెప్పే విధానం. ఇప్పుడు 'రావ్ రమేష్‌కి' ఏమర్థం అవుతది? 'రావ్ రమేష్' కూడా సేమ్ ఆడియన్స్ రియాక్షన్. ఆయన ఒక నాప్కిన్ పెట్టుకొని ఫోర్‌హెడ్‌ని డ్యాబ్ చేస్తూ ఉంటాడనమాట. అరే! నాకు కూడా ఈయన ఉక్కబోస్తుంది. నాకు భయమేస్తదని జెప్పి. దాని తర్వాత ఆహ్, ఎన్టీఆర్ లేచి ఒక సూపర్బ్ డైలాగ్ జెప్తాడు. అసలు ఈ డైలాగ్ నాకు చెప్పడం వచ్చో నాకు ఆహ్, చెప్పడం యాహ్! చెప్పడమే వస్తదో నాకు తెలీదు గానీ ఆహ్, హ్మ్. అరే! ఎక్కడుందిరా ఇది? సార్ 100 అడుగులు 100 అడుగుల్లో నీరు పట్టిందంటే 99 అడుగులు వరకు ఓకే. సార్ 100 అడుగుల్లో నీరు పట్టిందంటే 99 అడుగులు వరకు తవ్వేసేవాడిని ఏమంటారు? మీ విజ్ఞతకి వదిలేస్తున్నా. ఈ ఒక్క అడుగు 100 అడుగులతో సమానం సార్. తవ్వి చూడండి అని చెప్పి 'రావ్ రమేష్‌కి' నమస్కారం ఇచ్చి ఎన్టీఆర్ బయటికెళ్తాడు. ఇప్పుడు 'రావ్ రమేష్‌కి' యాక్చువల్లీ ఒక రియలైజేషన్ వస్తదనమాట. ఓకే. నేను ఇంతమందిని జూసాను. కానీ మేబీ 99 మందిలో మేబీ ఆ ఒక్కడు యాక్చువల్లీ ప్రయత్నం చేస్తున్నాడు. శాంతి కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఒక మార్పు తీసుకురావడానికి మేబీ యాక్చువల్లీ నిజంగా వాడు ప్రయత్నిస్తున్నాడని చెప్పి ఇప్పుడు 'రా రమేష్' థింకింగ్ మారిపోతదనమాట. సో, ఎన్టీఆర్‌కి ఎన్టీఆర్ ఏం జెప్తాడంటే ఆహ్ అండ్ యాహ్! సో, ఇప్పుడు బాలరెడ్డితో మీటింగ్ జరుగుతది. అప్పుడు ఎన్టీఆర్ ఏం చెప్తారంటే, ఐయామ్ సారీ. అండ్ ఇలాంటి డైలాగ్స్ చెప్పడం అనేది అలాంటి ఒక స్టార్ హీరోకి ఇట్స్ జస్ట్ అమేజింగ్. దాని తర్వాత టార్చ్ బేరర్ డైలాగ్ వస్తది. ఇక్కడ మళ్ళీ నీకు గూస్ బంప్స్ వస్తది. డైలాగులతో సహా దాని తర్వాత ఏంటది తమన్ బీజీఎం అండ్ దెన్ ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ పిఎస్ వినోద్ విజువల్స్‌తో సహా. సో, అదైతే ఒక సూపర్బ్ సీన్. అండ్ ఆల్‌మోస్ట్ దీనికి ర్యాప్ కొడుతున్నాం. బట్ ఐ ఫర్గాట్ టు మెన్షన్ వన్ థింగ్. ఐ విల్ మెన్షన్ దట్ రైట్ నౌ. మళ్ళీ లవ్ ట్రాక్ దగ్గరకు రావాలంటే లేకపోతే సొల్యూషన్ లేదు. ఐ విల్ కంటిన్యూ ఆన్ దిస్. సొల్యూషన్ టు ద ప్రాబ్లమ్ అంటే ఆహ్, 'నీలాంబరి'తో ఒక సీన్ ఉంటది ఎన్టీఆర్‌కి. ఆ సీన్ ఏంటంటే ఐ హాడ్ ఇట్ రైట్ హియర్. బేసిక్‌లీ ఈయన కత్తి పట్టినప్పుడు నాకేదో జరిగిందని చెప్తాడు. బట్ ఎన్టీఆర్ ఏం చెప్తాడంటే, కానీ ఫస్ట్ టైమ్ ఆ అమ్మాయిని కలిసినప్పుడు చాలా రోజుల తర్వాత నవ్వాను. అప్పుడు, అప్పుడు తగ్గిందది. ఆ అమ్మాయి చదివే చదువు నా సమస్య ఒక్కటే. అందుకే, అందుకే ఆమె ఏమి అందుకే ఆమె తను నా క్యాజువల్‌గా మాట్లాడితే ప్రతీదీ నాకు ఒక సొల్యూషన్‌లా వినిపిస్తుంది. ఇప్పుడు ఇది ట్రైలర్‌లో ఒక డైలాగ్ ఉంటది. అండ్ ఇట్స్ 100% నిజం. వినే టైము చెప్పే మనిషి వాళ్ళ విషయం విలువే మారిపోతుంది నీలాంబరి. ఇది నేను వినాల్సిన టైం. అరవింద్ చెప్పాల్సిన ఒక మనిషి. సో, ఇప్పుడు ఒక సొల్యూషన్‌కి ఏదైతుందో సొల్యూషన్ పీసా? లేకపోతే అరవిందనా? అంటే ఈ బేసిక్‌లీ కన్‌ఫ్యూజన్‌లో ఉంటాడనమాట ఎన్టీఆర్ సినిమా మొత్తం. సో, దట్ వాస్ ఆల్సో ఒక బ్రిలియంట్ సీన్. సో, మొత్తానికి దీనికి ర్యాప్ గొట్టాలంటే బికాజ్ వి ఆర్ ఆల్‌మోస్ట్ డన్. సో, ఆ పీస్ మీటింగ్ సీన్‌కి
అసలు 'నవీన్ చంద్ర' ఎందుకు ఒప్పుకుంటాడంటే ఐ థింక్ ఎన్టీఆర్ వాడిని చూస్తే ఎన్టీఆర్ లైక్ హీస్ అఫ్రేడ్ ఆఫ్ ఎన్టీఆర్. అండ్ దెన్ దాని తర్వాత మేబీ బాలరెడ్డికి అంటే ఎన్టీఆర్ ఇందెందుకు చేశాడంటే 'జగపతి బాబు' ఎలాగో వినడు. సో, మేము ఆహ్, ఏంటది యాహ్! 'జగపతి బాబు' ఎలాగో వినడు. కనీసం వాడి కొడుకుతో ఏదైనా చేస్తే మేబీ వాడి కొడుకుతో మనం ప్రయత్నిస్తే 'బస్రెడ్డి' మారతాడేమో. దీనికి ముందు ఇంకో ఇంకోటి మర్చిపోయాను. సో, ఈ మొత్తం 'సొల్యూషన్ ఫర్ పీస్‌లో' ఆహ్, ఆ 'పూజా హెగ్డే' తమ్ముడిని చంపడానికొస్తారు గదా! 'ఓబా' ఇన్ ది ఇంటర్వల్. ఎన్టీఆర్ ఏం జెప్తాడు? "కంటపడ్డావా కనకరిస్తానేమో, ఎంట పడ్డావా నరకేస్తా ఓబా" అని చెప్తాడు. "రా, రా" అని చెప్పి బేసికల్లీ ఓబాని ఆల్‌మోస్ట్ ఆడ చంపుతాడు. బేసికల్లీ నీళ్ళలో మునిగించి ఆల్‌మోస్ట్ డ్రౌన్ చేసి అడుగుతాడు. ఎవడు పంప్ ఎవడు పంపినాడు నిన్ను అని జెప్తే, బస్రెడ్డి మనిషిలా లేదు. బస్రెడ్డే పంపించాడు. అప్పుడు ఎన్టీఆర్‌కి తెలుస్తది. బస్రెడ్డి ఇంకా బ్రతికే ఉన్నాడని. బట్ యాహ్! బేసికల్లీ దిస్ ఇస్ ద థర్డ్ పార్ట్ ఆఫ్ ది రైటింగ్ అనాలిసిస్. ద సొల్యూషన్ టు ద ప్రాబ్లమ్. సో, లాస్ట్‌లో ఏం జరుగుతదంటే బ్రహ్మాజీకి నిజం తెలిసిపోతదనమాట. ఏంటిది 'నవీన్ చంద్ర' ఎన్టీఆర్‌తో మాట్లాడడానికి వెళ్ళాడు. ఎన్టీఆర్ ప్రయత్నం ఏంటి? కనీసం 'నవీన్ చంద్ర'తో చెప్తే మేబీ ఈ గొడవలన్నీ ఆగుతాయి. బికాజ్ హి ఈస్ డైరెక్ట్‌లీ రిలేటెడ్ టు ఆహ్, డైరెక్ట్‌లీ రిలేటెడ్ టు 'జగపతి బాబు' గదా! సో, అదనమాట. సో, ఇక్కడ బ్రహ్మాజీ 'జగపతి బాబు'కి నిజం జెప్తాడు. ఏంటది ఆహ్, బాలరెడ్డి వీరరాఘవరెడ్డిని వెళ్ళాడు. అండ్ బాలరెడ్డి వాడిని చంపలేదు. అప్పుడు 'నవీన్ చంద్ర' జెప్తాడు. ఆహ్, ఆహ్, "మాట్లాడడానికి వెళ్ళినాను నాయనా, కానీ ఆడిని చూస్తే నాకు భయమేసింది." ఇంకోటి బ్రహ్మాజీ కూడా ఎన్టీఆర్ గొంతిని వాడికి భయమొచ్చి వాడికి సరిగ్గా నిద్ర పట్టట్లేదు. అండ్ ఊర్లో ఉన్న జనాలు వాళ్ళందరినీ ఆహ్, దే ఆర్ ఆల్ మేకింగ్ ఫన్ ఆఫ్ హిమ్ అనమాట. ఫర్ థట్ రీజన్. అండ్ సుబ్బుడు అంటే మన శత్రు ఆ పని కూడా అదే జేశాడు. వాడు ఒక బాటిల్ తీసుకొని సుబ్బుడు తలకాయకి పగలగొడతాడనమాట. సో, 'నవీన్ చంద్ర' ఇది 'జగపతి బాబు'కి చెప్పిన తర్వాత 'జగపతి బాబు' అంటే బస్రెడ్డి క్యారెక్టరు ఇక్కడ సింపుల్ నీకు అర్థమవుతది ఈడు. బేసికల్లీ 'జగపతి బాబు' ఒక బాణం తీసుకొని 'నవీన్ చంద్ర'ని పొడిసి 'నవీన్ చంద్ర'ని చంపేస్తాడు. గోడకి అతికిచ్చి ఒక బాణం తీసుకొని 'నవీన్ చంద్ర'ని చంపేస్తాడు. ఆడేం చెప్తాడు, "నువ్వు నా వెనకాలకెళ్ళి ఇలాంటి ఎదవ పీస్ మీటింగ్‌లు పెట్టాడు. నువ్వేంరా లైక్ ఇదేం ఎదవ బేరం పెట్టినావు బాలరెడ్డి" అని ఏదో ఒక డైలాగ్ చెప్తాడు. సో, ఇక్కడ నీకు పూర్తిగా అర్థమవుతదనమాట బస్రెడ్డి క్యారెక్టర్. వాడికి శాంతి అనేది అస్సలు ఏం లేదు. వాడికేం గావాలి? వాడికి గొడవలు గావాలి. వాడికి రక్తపాతం గావాలి. అండ్ ఆడ మగతనం ఏందో అందరి జనాలకి చూపియాలనమాట. ఇక్కడ మన 'ఈశ్వరీరావు' వస్తది. ఒక సూపర్బ్ యాక్టింగ్ అండ్ సూపర్బ్ సీన్ వస్తది. బస్సెడ్డి మీద అరుస్తూ బస్సెడ్డి మీద అరుస్తదనమాట. ఇప్పుడు క్లైమాక్స్ వస్తది. క్లైమాక్స్‌లో ఏం జరుగుతదంటే, ఇప్పుడు ఎన్టీఆర్‌కి పూర్తిగా అర్థమవుతదనమాట. క్లైమాక్స్‌లో ఏమడుగుతాడంటే, "ఇదంతా ఎట్ట మారుస్తావు రెడ్డి." అండ్ సునీల్ అండ్ పూజ హెగ్డే బేసిక్‌లీ బేట్‌గా తీసుకొస్తారు. సో, సింపుల్‌గా జెప్పాలంటే ఆహ్, అరవింద్ చెయ్యి కోస్తాడు. అండ్ దెన్ సునీల్‌ని ఐ థింక్ మేబీ ఆల్‌మోస్ట్ చెస్ట్ ఏరియాలో పొడుస్తాడు. అండ్ ఎన్టీఆర్‌కేంటంటే ఆహ్, ఇప్పుడు ఆయనకు పూర్తిగా ఒక రియలైజేషన్ ఒస్తది. వీడిని మార్చడం ఇంపాసిబుల్. సో, ఇలాంటి మనుషుల్ని మార్చే విధానం ఒకటే. వాళ్ళని చంపేయాలి. బికాజ్ ఎన్టీఆర్ చాలా డిస్ట్రెస్ అవుతాడనమాట. బికాజ్ అత త అసలు శాంతి అనే ఆలోచనే బస్రెడ్డికి వినిపించినప్పుడు, వాడు సొంత కొడుకునే ఆడిని చంపేసాడు. సో అదనమాట. సో, వీడిని చంపే మార్గం ఇంకేం లేదు. దాని తర్వాత సుబ్బుడికి అండ్ రమాజ్‌కి ఏం తెలుస్తదంటే, అరే! ఇంకో 20 సంవత్సరాలకి వీళ్ళ తర్వాత వీడి కొడుకు భవిష్యత్తుని వీడే డిసైడ్ జేసినాడు. ఇక నేనేం చేయాలి? లైక్ నేనింకేం చేయగలను? వీళ్ళు మారడం అనేది అది జరిగే పని కాదని జెప్పి, ఇప్పుడు క్లైమాక్స్‌లో డైలాగ్ చెప్తాడనమాట. "నువ్వు బ్రతి
నువ్వు బ్రతుకుంటే ఈడ శాంతి రాదు. అందుకే నువ్వు సచ్చింది కూడా అని ఎవరికి చెప్పా. నీ కొడుకుని సంపినావని సంపుతాండా, నీ కొడుకుని సంపినావని సంపుతాండా. ఇంకెంతమంది బిడ్డల్ని సంపుతావనే భయంతో సంపుతాండా అని జెప్పి బేసికల్లీ బస్సెడ్డిని నరికి అప్పుడు నిప్పు వెలిగిచ్చి ఇప్పుడు బేసికల్లీ సినిమా ఎండ్ అవుతదనమాట. సో, 'ఈశ్వరీరావు' దగ్గరికెళ్ళి ఐ డోంట్ థింక్ ఆయనేమి చెప్పడు. బేసికల్లీ అమ్మా నేను నీ పెనివిటిని చంపాను. అండ్ నిజం బయట తెలియకూడదని ఎన్టీఆర్ వాడుకున్న కత్తి తీసుకొని సింక్‌లో కడుగుతదనమాట. బేసికల్లీ ఆ నిజాన్ని దాచడానికి. అండ్ దెన్ పోలీసుల దగ్గరికెళ్ళి కరప్ట్ లేకపోతే కరప్ట్ కేస్ ఫైల్ జేసి ఆహ్, నా కొడుకుని సంపాడు. సో, అందుకే నేను నా పెనివిటిని చంపేశాను. లేకపోతే నా పెనివిటి చనిపోయాడు అని చెప్పి. దాని తర్వాత ఆ ప్రాంతంలో ప్రాంతంలో రాజకీయం లేకపోతే అధికారం ఉండడానికి ఒక ఎమ్మెల్యే కావాలనమాట. సో, అది ఈశ్వరీరావు వితౌట్ ఎనీ కాంపిటీషన్ అది గెలుస్తది. అండ్ ఇది త్రివిక్రమ్ వే ఆఫ్ సేయింగ్ థట్ ఆడవాళ్ళు మగాళ్ళ కంటే సమాజంలో మంచి నాయకులుగా ఆహ్, ప్రగట్ యూ నో దే కెన్ బి ఆహ్, ఆడవాళ్ళు సమాజంలో అరే! ఇది చెప్పడం నాకెట్లా రావట్లేదు. సమాజంలో ఆడవాళ్ళు, మగవాళ్ళ కంటే మంచి నాయకులు ఆహ్, అవ్వచ్చు అనే అది త్రివిక్రమ్ చెప్పే ఐ థింక్ ఆయన ఇంటెన్షన్ ఏదైతుందో. సో, ఎన్టీఆర్ చివరిలో ఒక డైలాగ్ జెప్తాడు. పాలిచ్చే పెంచే తల్లులు సార్. పాలిచ్చడం ఒక లెక్క వీళ్ళకి. అంటే సింపుల్‌గా ఇట్స్ అండ్ అండ్ ఆయన అక్కడే జెప్తారు. సో, అంటే ఈ మొత్తం సినిమా జూసిన అండ్ మొత్తానికి దీన్ని క్లోజ్ జేయాలంటే, ఈ ఫ్యాక్షనిజం యాక్చువల్లీ ఐ థింక్ లాట్ ఆఫ్ త్రివిక్రమ్ మూవీస్ ఆర్ లైక్ దిస్ అండ్ ఇట్స్ ఎ బ్రిలియంట్ థింగ్. సినిమా ఎక్కడ స్టార్ట్ అవుతదో, సినిమా గూడా అక్కడే ఎండ్ అవుతది. సో, మీకు గుర్తుంటే ఒక చెట్టుంటది. ఆ చెట్టు పక్కన ఆల్‌మోస్ట్ లైక్ ఒక గుడి లేకపోతే ఒక గోడౌన్ ఉంటదనమాట. ఆ సినిమా అక్కడే స్టార్ట్ అవుతది. అండ్ సినిమా ఆల్‌మోస్ట్ లాస్ట్ అంటే ఆ రూ. 5 ఫ్యాక్షన్ ఎక్కడ మొదలయిందో, సినిమా క్లైమాక్స్ కూడా అక్కడే మొదలవుతది. సో, ఇట్ టెల్స్ యూ థట్ ఈ ఫ్యాక్షనిజం లేకపోతే ఈ రూ. 5 ఫ్యాక్షనిజం ఎక్కడ మొదలైందో, ఎక్కడ ఆరంభమైందో అక్కడ అక్కడనే ఎండ్ అయింది. సో, ఇది జీవితంలోనే యుల్ ఫైండ్ ఇట్ టు బి వెరీ ఫన్నీ యాక్చువల్లీ. ఎందుకంటే నాకు కూడా ఇలాగే జరిగింది. ఫ్రెండ్స్‌తో ఎవరైనా లేకపోతే చేసేదెవరైనా. నీకెక్కడ నీకేదైనా నీ జీవితంలో జరిగే ఒక విషయం ఏదైతుందో, ఒక ప్లేస్‌లో ఆరంభం అవుతుంది. అండ్ మెజారిటీ ఆఫ్ ద టైమ్ ఎక్కడైనా అది అంతమవుతదంటే, మళ్ళీ అదే చోట్ల అవుతది. సో, ఇట్స్ ఎ వెరీ ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ నాకైతే. సో, ఐ ఫెల్ట్ ఏంటది అదైతే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. నేనిక్కడ లాస్ట్ కనెక్టింగ్ పాయింట్ ఇది ముందులోనే చెప్పాను. బట్ ఆ 2 రాండమ్ ముస్లిం ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో ఆ క్లయింట్ ల్యాండు ఎన్టీఆర్ బస్సెడి మనుషులు బేసికల్లీ బానిసల్లాగా అక్కడ బేసికల్లీ అక్కడ బానిసల్లా అక్కడ ఉంచాడు. ఇది ఎందుకు చేశానంటే వాడికొక ప్రయత్నం ఉంది గదా! వాడికొక గోల్ ఉంది గదా! సో, ఈ మొత్తం గోల్‌లో వాడికేం డిస్ట్రాక్షన్స్ రాకూడదనేది అండ్ డిస్ట్రాక్షన్స్ ఒకటే గాదు ఆయనక్కడ ఉంచుండకపోతే మేబీ వేరే వాడిని చంపడానికి ప్రయత్నం ఉండేదేమో. సో, ఇలాంటివి సో, లైక్ ఈ సినిమాలో మొత్తం ఈ రైటింగ్ ఒక ర్యాప్ కొట్టాలంటే, ఒక అబ్బాయి గొడవలకి, వైలెన్స్‌కి బలైన ఒక మనిషి వాడు ఊర్లో. ఈ ప్రాంతంలో ఈ గొడవలకన్నీ ఈ ఈ సమస్యలకి పరిష్కారం ఏంటి అనేది ఒక అమ్మాయిని కలిసి, ఆ అమ్మాయిని ద్వారా ప్రపంచంగా వేరేలా చూడడం అనేది, ఆ అమ్మాయితో ప్రేమలో పడి, వాడి సమస్యకి పరిష్కారమే ఈ అమ్మాయి అని వాడనుకుంటాడు. కానీ అది నిజం కాదు. వాడనుకునింది సాధించిందేంటంటే, మా ఊర్లో శాంతి గావాలి. ఆ శాంతి కోసం ప్రయత్నించడానికి, లేకపోతే తీసుకురావడానికి నేనెంత దూరమైనా వెళ్తాను, ఎన్ని పనులైనా జేస్తాను, ఎంత తగ్గాలంటే అంత తగ్గుతాను కత్తి వాడకుండగా. మొత్తానికి వాడు చేసే ప్రయత్నంలో ఏమర్థమవుతదంటే, ఒకడున్నాడు నా నా దారిలో. వీడికి ఎంత వీడికి ఎంత బుద్ధి చెప్పినా, వీడికి ఎంత లైక్ నిజం చెప్పినా, వీడికి నిజం అర్థమవ్వదు.
సో, వీడితో ప్రయత్నించడం, లేకపోతే వీడితో రీజన్ చేయడం వేస్ట్ అనమాట. వీడిని లైక్ ఈ గొడవలు ఆపడానికి, ఈ ప్రాంతానికి శాంతి తీసుకురావాలంటే ఒకే ఒక మార్గం. ఈ దుర్మార్గుడిని నేను చంపేయాలి. అని వాడిని చంపి, మొత్తానికి వాడి ప్రాంతానికి శాంతి తీసుకొచ్చి, ఇప్పుడు వీరరాఘవ క్యారెక్టర్ అది మొత్తం ఆ క్యారెక్టర్ జర్నీ, హీరోస్ జర్నీ ఉంది గదా! అది మొత్తం ఎండ్ అవుతదనమాట. సో, ఇట్ వాస్ ఎ బ్రిలియంట్ ఫిల్మ్ ఆన్ ద రీవాచ్ అండ్ చెప్తున్నా గదా! ఐ వెంట్ ఫ్రమ్ ఈ సినిమాని ఆల్‌మోస్ట్ లైక్ ద్వేషించడం కంటే, ఇప్పుడు సినిమాని నేను లైక్ ఇంతలా ప్రేమిస్తున్నా. సో, ఐ ఫెల్ట్ ఇట్స్ సో వెరీ వెల్ రిటెన్ స్క్రిప్ట్ అండ్ అందరికీ మెచ్చుకోవాలంటే ఆర్ కంగ్రాచ్యులేట్ చేయాలంటే నిర్మాతకి, ముఖ్యంగా త్రివిక్రమ్ గారికి అండ్ ఆఫ్ కోర్స్ ఎన్టీఆర్, పూజ హెగ్డే, జగపతి బాబు ఈ సినిమా పర్ఫార్మెన్స్ అయితే మాట్లాడుకోవడం అసలు అమ్మో! నాకు ఫస్ట్ టైమ్ చూసినప్పుడు నాకు భయమేసింది. సెకండ్ టైమ్ చూసినప్పుడు నాకు అంతే భయమేసింది. బట్ ఎక్స్ట్రార్డినరీ యాక్టింగ్ బై జగపతి బాబు గారు. అండ్ యాహ్! దట్స్ రియల్లీ ఇట్. సో, హోప్‌ఫుల్లీ ఈ పాడ్‌కాస్ట్ వినిన తర్వాత మీరు గూడా 'అరవింద్ సమేత వీర రాఘవ' సినిమా ఒక కొత్త లైట్‌లో చూసారనేది నేను మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తున్నాను. బట్ యాహ్! హోప్ యూ ఆల్ లైక్డ్ ఇట్ అండ్ విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటి? నెక్స్ట్ ఎపిసోడ్ మీ అందరి ఫేవరెట్ సినిమా. నాకు చాలా ఇష్టం ఉన్న సినిమా. ఐయామ్ జస్ట్ కిడింగ్. బట్ మొన్న రివాజ్ చేసుంటే ఈ సినిమా నేనెలా చూశానురా బాబు! నేనెలా చూశానురా బాబు! నాకు డౌటొచ్చింది. విచ్ ఈస్ 'మహర్షి'. నువ్వే సమస్తం నువ్వే సిద్ధాంతం. ఆహ్, ఆ పాటెందుకు పాడుతున్నానో నాకేం గుర్తులేదు. బట్ యాహ్! ది నెక్స్ట్ ఎపిసోడ్ విల్ సీ యూ ఇన్ ద 'మహర్షి' రివ్యూ. అంటిల్ దెన్ టేక్ కేర్. హావ్ ఎ ఫాంటాస్టిక్ ట్యూస్‌డే. And yeah, stay safe, stay warm. Winter is coming, and we'll see you all very soon in the very next episode. Thank you so much for listening. Bye bye, and have a fantastic day.